ఏ శుభకార్యానికైనా శుభారంభం మనతో పాటు ఆడటానికి పాడటానికి వస్తున్నారు. ఆపు 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 అబ్బని తీయని దెబ్బ అంటున్నావేంట్రా బాబు, ఇక్కడ కావాల్సింది మాస్ మసాలా. పార్టీలలో జాయిన్ అవుతున్నారు, రకరకాల సభలకు వెళ్ళిపోతున్నారు. ఏంటి ఎమ్మెల్యే సీట్కి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారా 24కి? జనాలు ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ ఈమె ఏదో చేస్తుంది. ముఖ్యంగా సినిమా వాళ్ళు నెల తిరిగేలోపు ఇంకో కండ ఉంటుంది మెల్ల. ఇప్పుడు దాకా మరి 2 years అయిపోతుందండి ఇంతవరకు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాదు కదా. పలక్నమకే పంచ్. జనసేన ఎందుకు అనుకున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు యోగి అంటాను నేనైతే. కేవలం హిందుత్వం 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 అంటే ఒక కులం అనేదే ఇక్కడ కనపడుతుంది, కానీ మేజర్ ఫ్యాక్టర్ ఎక్కడ జనానికి మంచి అనేది కులం ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదు. మీరు అన్నారు కదా ఇంతకు ముందు సామాజిక వర్గం వాళ్ళు అడుగుతున్నారు ఎమ్మెల్యేగా నిలిచమని. అదే అదే కులం. సామాజిక వర్గం ఒక్కటే ఓట్లేస్తే కూడా గెలవరు. మీరు చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ గుర్తుకొస్తాయా మేడం ఎప్పుడన్నా? అబ్బా బాబీ వద్దన్నా కృష్ణ సినిమాలో క్యారెక్టర్ చేశాను నేను, రియల్ లైఫ్లో చేయలేదు. సో క్యారెక్టర్ చేస్తే తప్పేంటి? అంటే అప్పుడు బతుకు తెరువు కోసం ఆ స్టెప్ వేయాల్సి వచ్చిందా మేడం? నా వృత్తి కోసం నేను బయట చేస్తే తప్పేమైంది? నేను ఒక అమ్మాయిని, నాకు బాధలు ఉంటాయి, నాకు ఎమోషన్స్ ఉంటాయి, నాకు కన్నీళ్ళు ఉంటాయి, తలుపులు మూసుకొని ఏడుస్తాను అని అన్నారు కదా. ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు భర్త లేకుండా నా జీవితం ఇలా? చెప్పచ్చో లేదో తెలియదు. ద్రౌపది వస్త్రాభరణం అయింది నాకు అక్కడ. టు బి ఫ్రాంక్ గా చెప్పండి కళ్యాణి గారు, కాళ్ళు నాగుతున్నారు, తొడలు నాగుతున్నారు, ఇవన్నీ ఇన్ని ప్రాబ్లమ్స్ వదిలేసి శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు కొట్టారు అనే దానికి సమాధానం చెప్పగలరు ఈరోజు? బట్ జనాలు పౌర్ణికి బాగా అడిక్ట్ అయిపోయారు. బట్ సమాజం కూడా అదే యాక్సెప్ట్ చేస్తుంది కదా, అలాంటి వీడియోలకే ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంది, అలాంటి సినిమాలే ఎక్కువ చూస్తున్నారు. పిక్కల దాకా పైన తొడ దాకా వేసింది, టైటీ బాగుంది, డ్రెస్ బాగుంది, అక్కడ వెళ్ళాడు కొట్టాడు అనుకోండి. కరాటే కళ్యాణి గారిని పెళ్లి చేసుకున్నాను అనుకున్నా, ప్లీజ్ కాల్ టు 9865. కలపడ్డ ప్రతి చోట ప్రతి ఒక్కటి తాళి పట్టుకుని ఇలా ఉంటాడేమో. కలలో నైను కనగనలేదే నువ్వు వస్తావని, మెలకువలైనా అనుకోలేదే నువ్వు వస్తావని, ఆ దేవుడు దిగి వచ్చి ఈ దేవత కరుణించి ప్రేమ పైన నాలో నమ్మకాన్ని ఏదో పెంచుతున్నది. రెడ్ రెడ్ అందుకనే పాడాల్సి వచ్చింది. రెడ్ చూసా ఏంటి అలా అనుకోకుండా మొత్తం రెడ్డే. రెడ్ కదా, ప్రేమమయం. నా మీద మీకు ఎక్కువ ప్రేమ ఉందా, మీ మీద నాకు ఎక్కువ ప్రేమ? అంటే మన ఇద్దరి మీద ప్రేక్షకులకి ఎక్కువ ఉంది. పలక్నమకే పంచ్. అసలుకి నిజంగా చాలా రోజులు అయిపోయింది కళ్యాణి గారు. ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ హాట్ టాపిక్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కళ్యాణి గారు, యూట్యూబ్ ఓపెన్ చేయకపోయినా పడుకుంటే ఆలోచించేది కళ్యాణి గారిని. అలాంటి కళ్యాణి గారు ఈరోజు పార్టీలలో జాయిన్ అవుతున్నారు, రకరకాల సభలకు వెళ్ళిపోతున్నారు. ఏంటి ఎమ్మెల్యే సీట్కి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారా 24కి? అంటే ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండదు కదా. ఖచ్చితంగా మనం ఎక్కడొచ్చామో ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఎవరైనా డౌన్ టు ఎర్త్ వస్తాము. అలా అలా ఎదుగుతున్న క్రమంలో మన జీవన విధానం మారిపోతూ ఉంటుంది. ఆ మారిపోయేటప్పుడు మనం చాలా చాలా తెలియకుండా అడుగు పెడతాము. అడుగు పెట్టిన తర్వాత కొన్ని స్టాండ్ అవ్వాలి. స్టాండ్ అయిన తర్వాత దాన్ని కొన్నిసార్లు రీచ్ అవుతాం, కొన్నిసార్లు అబాస్ పాలవుతాం. చాలా చాలా ఉంటాయి మన లైఫ్లో. అవన్నీ తట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎందుకు వైనాట్ ఏమో నేను అవ్వకూడదని లేదు కదా. ఎందుకు అవ్వకూడదు? ఉంది మనిషి ఆశాజీవి. ఖచ్చితంగా 2024లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జనాలు అంటే చేస్తున్నారు చాలా వరకు, మా సామాజిక వర్గం కానీ బయట కానీ. లేని పక్షంలో అది మనం గెలుస్తామా లేదని పక్కన పెట్టండి, అది ఫెయిట్తో మన రాతలో కూడా ఉండాలి. కానీ నేను పోటీ అయితే ఇస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ అయితే 24 తర్వాత కూడా ఇస్తాను పోటీ. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనక్కర్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయకపోయినా జనాలు ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ ఈమె ఏదో చేస్తుంది అని. ఏ పార్టీ నుంచి?
ప్రెసెంట్ అయితే బీజేపీలో అదే ఇప్పుడైతే బీజేపీలో ఉన్నారు, అప్పటికి చెప్పలేం కదా. అది మరి పూటకొక కండవ కప్పుకునే వాళ్ళని చూస్తున్నా. అలా నేను ఇంతవరకు అయితే కప్పుకుందాం అనుకోలేదు. మరి మా పార్టీ మీద ముఖ్యంగా సినిమా వాళ్ళు నెల తిరిగేలోపు ఇంకో కండవ ఉంటుంది మేడం. ఇప్పుడు దాకా మరి అది 2 years అయిపోతుందండి ఇంతవరకు. నేను ఇప్పుడు ఎలక్షన్స్ కాదు కదా, ఎలక్షన్స్ లోనే మారాలని ఉందా, ఏమన్నా ముందు కూడా మారచ్చు. నేను ఫస్ట్ నుంచి రెండింటికే బాగా నేను ఫిక్స్ అయి ఉన్నది. ఫస్ట్ కూడా అప్పుడు కూడా నేను జనసేన ఆర్ బీజేపీ అనుకుని వచ్చాను. నేను ఈ రెండే నాకు ఇష్టమైన పార్టీస్ అంటే అంతే. ఒకవేళ నేను మారుతానని అని చెప్పట్లేదు, మారాలని ఉద్దేశం కూడా ప్రెసెంట్ లేదు. బట్ నాకు ఇష్టమైన పార్టీలు అంటే ఈ రెండే. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి నేనేం అడగను ఎందుకు వచ్చారు, ఎందుకు మారాలనుకుంటున్నారు అనేది. జనసేన అనేది ప్రాంతీయ పార్టీ కాబట్టి కొత్తగా స్టార్ట్ అయిన ఒక పార్టీ, అసలు దాంట్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియని ఒక పార్టీ, అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటి పొజిషన్ అనేది తెలియని ఒక పార్టీ కాబట్టి జనసేన ఎందుకు అనుకున్నారు మీరు ఫస్ట్ లోనా? నేను జాయిన్ అవ్వకముందు ఒకవేళ మేబీ మీరు 2 పార్టీల నుంచి అనుకున్నారు కదా 24లో కూడా, ఇన్ కేస్ 24లో జనసేన నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఏంటి నేను అనుకుంటున్నా, నేను ఫిక్స్ చేసేసారా? మీరు చెప్పారు కాబట్టి భారతే 2 అని. లేదు మీరు ఫిక్స్ చేసేసి అనుకుంటున్నారు కాబట్టి నేను కన్ఫర్మేషన్ ఇస్తున్నారు, నేను ఇంకా చెప్పలేదు. బీజేపీ అనేది నాకు అంటే నేను మోడీ గారి ఫ్యాన్ బేసికల్గా, ప్లస్ అది కాకుండా హిందుత్వాని కోసం ఏదన్నా పార్టీ ఉంది ఫైట్ చేసేది అంటే అది బీజేపీనే. ఇంకా అన్ని కూడా సెక్యులర్గా ఉంటాయి, ఇది కూడా సెక్యులర్ పార్టీనే కాదన్ను. కానీ ఏంటంటే హిందుత్వానికి పెద్దపీట వేసే పార్టీ అని నేను ఎక్కువగా ఇష్టం. ఎందుకంటే హిందుత్వ ఎజెండాతో ఉంటాను నేను, ఎందుకంటే హిందుత్వవాది నేను బేసికల్గా. సో నేను ఎక్కువ అట్రాక్ట్ అయింది ఇదే కాబట్టి ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను. సో ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కాదు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఒకవేళ మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా అయితే జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారు కూడా వాళ్ళు చేసే సేవ గుప్తదానాలు అన్నీ నాకు తెలుసు. నేను ఇండస్ట్రీలో ఉన్న పెద్ద దిక్కుగా ఆయన అంటే ఇష్టంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక యోగి అంటాను నేనైతే ఆయన్ని తెలియని వాళ్ళు ఏదో అనుకుంటొచ్చు, కానీ ఆయన ఒక యోగి. ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన పనిచేసే తీరు కానీ, ఆలోచించే అంటే ఏ స్టెప్ తీసుకున్నా కూడా అసలు ఇలా ఆలోచించకుండా ఇలా తీసుకుంటారు. అంటే ఏదైనా చేయాలంటే స్పీడ్ ఉంటుంది వర్క్. ఎవరో ఏదైనా అయితే వెంటనే వెళ్ళిపోతారు. అసలు అక్కడ ఏంటి పరిస్థితి, సర్కమ్స్టెన్సెస్ అవన్నీ చూడరు. ఆయనకి ఏంటంటే న్యాయం అయిపోవాలి ఇమీడియట్గా, అక్కడ వాళ్ళకి ఏదైనా జరగాలి. అంటే ఎక్కువ ఆ ఫీల్తో ఉన్న వాళ్ళు పైకి వస్తారు ఎప్పుడైనా రాజకీయాల్లో. ప్రజల కోసం ఏదో చేయాలని అన్ని కోట్లు వస్తుంటే వదులుకొని వస్తున్న హీరోలు ఎవరున్నారు సార్? అన్నెన్ని కోట్లు, అన్నంత సంపద, అంత పేరు అన్ని వదిలేసి తిట్టించుకుంటున్నాడు ఆయన. ఎవరెవరో తిడతారు అతన్ని, ఎవరెవరో మాట్లాడతారు. అవన్నీ చూసినప్పుడు ఇంకా అవసరం అనిపించేది జనాలకి. బట్ ఆయన ఒక యోగి, ఆయన ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నారు, ఆయన చేయాలనుకున్నారు. సో అతనికి అట్రాక్ట్ అవ్వడంలో అందుకు ఒక విధంగా ఆ పార్టీకి నన్ను చాలామంది జన సైనికులు తమ్ముళ్ళు, అక్క మీరు పార్టీకి రండి, కొంచెం సపోర్ట్ గట్టిగా మీలాంటి వాళ్ళు వాయిస్ ఉండాలని అడిగారు నన్ను ఇన్బాక్స్లో వచ్చి, ఫోన్లు చేసేవారు, మెసేజ్. నేను ఇంకా జాయిన్ అవ్వలేదు అప్పటికి. బట్ నాకు పవన్ కళ్యాణ్ గారి కంటే కొంచెం ఎక్కువ మోడీ గారు అంటే బాగా ఇష్టం వల్ల నాకు ఇష్టం కూడా ఫస్ట్ నుంచి. హిందుత్వ, రాముడు, రామ జన్మభూమి, ఆయన చేసిన కొన్ని ఇవన్నీ చూసి ఇంక నేను అటు అట్రాక్ట్ అయ్యాను. అట్లని లేదు, బట్ సినిమా పరంగా ఎప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక హీరోగా, మేమందరం ఒక కుటుంబం వ్యక్తులుగా ఆయనకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. అంటే నేను ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి హార్డ్ కోర్ ఫ్యాన్. అలా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంటేనే చాలా ఇష్టం. అంటే కేవలం హిందుత్వాన్ని అట్ ది సేమ్ టైం జనాల సెంటిమెంట్ని అడ్డం పెట్టుకునే బీజేపీ తన అజెండా ఏంటో ముందుకెళ్తుంది, కానీ పూర్తిగా హిందూ ధర్మం అనేది ఎక్కడ కనిపించదు. కొంతమంది దగ్గర మాట్లాడే వ్యక్తుల గురించి చూస్తుంటే చాలామంది చెప్తుంటారు కేవలం హిందుత్వం అంటే ఒక కులం అనేదే ఇక్కడ కనపడుతుంది, కానీ మేజర్ ఫ్యాక్టరు ఎక్కడ జనానికి మంచి అనేది, లేకపోతే ఏదైనా ఇంకోటి ఏం కనిపించదు. అంటే మీరు కులం ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఒక కులం కనబడుతున్నారు, కులం ఏంటి? మీరు అన్నారు కదా ఇంతకు ముందు సామాజిక వర్గం వాళ్ళు అడుగుతున్నారు ఎమ్మెల్యేగా నిల్చోమని. అదే కులం. అది కాదండి, నేను యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షులు. నేను పార్టీలో జాయిన్ అవ్వక ముందే. మనుషులంతా ఒకటైనప్పుడు ఎందుకు యాదవులు, రెడ్లు, కమ్మ వాళ్ళు? అది నేను కాదండి, ఇది ఎప్పటి నుంచి వస్తున్న తరతరాల నుంచి వస్తున్న దీన్ని రూపం ఆపడం మన వల్ల కాదు. ఇక్కడ ఉన్న పరిస్థితి అలా ఫిక్స్ అయిపోయారు. నాకులైతే లేదు, నాకు అన్ని కులాలు ఒకటే. నేను ఎస్సీ వాళ్ళ ఇంట్లో తింటాను, రాజుల ఇంట్లో తింటాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎవరితోనైనా ఏదైనా నేను మింగిలిపోతాను. నాకు అలా లేదు, ఎందుకంటే నాకు అందరూ కావాలి. మేము ఆర్టిస్టులే, మాకు అందరూ కావాలి. ఇంకొక విషయం ఏంటంటే, నేను యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షురాలుగా గత 10 సంవత్సరాల క్రింద నుంచి ఉన్నాను. నేను పార్టీలో జాయిన్ 2-3 సంవత్సరాలు అయింది. సో నేను ముందు నుంచి రాజకీయ పరంగా ఉన్నా లేకపోయినా, డైరెక్ట్గా రాకపోయినా నేను ఒక నాయకురాలుగా ఉన్నాను ఒక సామాజిక వర్గానికి. ఎందుకంటే నేను వాళ్ళు నేను ఫైట్ చేస్తున్న పద్ధతి నచ్చి తీసుకున్నారు. సో మేకల రాములన్న నన్ను ఎంచుకున్నప్పుడు ఫైట్ చేస్తాం మేము, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే. అది నాకు ఆటోమేటిక్గా ఇది యాడ్ ఆన్ అవుతుంది ఇక్కడ. అంతేగాని మనం సామాజిక వర్గాన్ని పట్టుకొని ఎదగాలని లేదు.
సామాజిక వర్గం ఒక్కటే ఓట్లేస్తే కూడా గెలవరు. సో అందరూ కావాలి, అందరూ రావాలి, అందరూ ఉండాలి. సో మనం దాని గురించి చేస్తాం. హిందుత్వ ఎజెండా అంటారా? హిందుత్వ ఎజెండా బీజేపీ పార్టీ కాదండి నేను అంటుంది. బీజేపీ పార్టీ ఫస్ట్ నుంచి కూడా రామజన్మభూమి రావడానికి ముఖ్య కారకులు కరసేవకులు వాళ్ళంతా ఎంతెంత ఇది చేశారు, ఏ విధంగా అయింది అంతా మనకు తెలుసు. అవన్నీ మనం మళ్ళీ మొదలు పెట్టక్కర్లేదు, మనకు తెలిసిన చరిత్ర అది. సో నేనేమంటానంటే హిందుత్వ పార్టీ అని నేను చెప్పడం అని కాదు, సపోర్ట్ చేసే పార్టీ అంటాను. హిందుత్వ పార్టీ అని పూర్తిగాను, ఎందుకంటే సెక్యులర్ దేశం ఇది, సెక్యులర్. మనం అలాంటప్పుడు వాళ్ళందరినీ వదిలేసి మనం హిందుత్వానికి ఓటేస్తున్నారని నేను చెప్పను. కానీ ఎక్కువ ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, ఇప్పుడు మనకి సంఘ్ కానీ వీళ్ళందరూ కనిపించరు, వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ చాలా పని చేస్తుంటారు. మనం ముందుకు వచ్చి కొంతమంది పని చేస్తుంటారు మాలాంటి వాళ్ళ ఫేస్, బట్ వెనక చాలామంది చాలా రకాలుగా వర్క్ చేస్తుంటేనే ఈరోజు ఇలా ఉన్నాం మనందరం. అంతేగాని అనేవాళ్ళు బురదేసేవాళ్ళు ఎన్నైనా వేస్తారండి. కొంతమంది మాటల్లో లేదంటే వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నాకు ఇంట్రెస్ట్, ఇది నాకు ఇష్టమైన సబ్జెక్టు. రాజాసింగ్ గారు ఉన్నారు, ఆయన హిందుత్వాన్ని కొట్లాడతారు. సో నేను చిన్నప్పటి నుంచి రామనామస్మరణతో బ్రతికాను, పెరిగాను. రామనామస్మరణ గురించి హరికథలు చెప్తాను. ఇవన్నిటితో నా నరనరాల్లో నేను ఇది హిందూ రాష్ట్ర అని మేము అంటాం జనరల్గా. ఎందుకంటే జైతు జైతు హిందూ రాష్ట్ర అంటాం. యాక్చువల్గా మనం పుట్టింది పవిత్రమైన భారతదేశంలో. మన బొట్టు, మన కట్టు, మన తాలూకా సంస్కృతి సంప్రదాయాలు, మన భారతం, మన రామాయణం ఇవన్నీ చెప్పుకుంటుంటాం. ఇలాంటి భారతదేశంలో హిందుత్వం కోసం అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి గుళ్ళ మీద దాడులు, మతపరంగా దాడులు చేస్తుంటే బాధపడక ఏం చేస్తామండి? అలాంటప్పుడు గట్టిగా ఫైట్ చేయాల్సిందే, చేస్తున్నాం కూడా. సో ఒక్క బీజేపీ అనే కాదు, నేను ఎక్కడున్నా నేను ఇది చేస్తాను. ఈ పార్టీ అనే కాదు, నేను ఎక్కడున్నా. ఎందుకంటే ఒక బీజేపీకి ఆపాదించక్కర్లేదు, నేను ఏ పార్టీలోనా నేను చేస్తాను. ఎందుకంటే ఒకవేళ పార్టీ అధిష్టానం వద్దండి మీరు వెళ్ళొద్దు అన్నా కూడా, అంటే కొన్ని ఆపుకోలేము కదా. కొన్నిసార్లు వాళ్ళని కన్విన్స్ చేశానే అది తప్పండి, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వెళ్తాను. ఎందుకంటే నేను హెల్ప్ కంటే ఫస్ట్ వెళ్తా. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఫైట్ చేస్తా. అది నాకు జీర్ణించుకుంది. అంటే డే 1 నుంచి చూస్తున్నాను మిమ్మల్ని నేను. అంటే మీకు పోరాటం చేయాలన్న తపన ఎక్కువ ఉంటుంది, పోరాటం చేస్తూనే ఉంటారు. నలుగురు ఉమ్ము ఈని ఏమన్నా కానీ కళ్యాణి చేసే పనులు కళ్యాణి నేను చేయాల్సిందన్న ఇదితో సొసైటీలో కనపడతారు. బట్ ఈ పార్టీలు ఇవన్నీ వచ్చేసరికి మీరు చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ గుర్తుకొస్తాయా మేడం ఎప్పుడన్నా? అంటే ముందు మీరు చేసిన, ఎందుకంటే ఇప్పటికీ చిన్నపిల్లల్లో ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అబ్బా బాబీ వద్దన్నా కృష్ణ సినిమాలో, అంటే మిమ్మల్ని చూస్తే ఫస్ట్ ఆ డైలాగ్ అంటాం. 100లో 99 మంది అదే అంటారు బయటకు వెళ్ళినా. అమ్మ బాబీ వచ్చిందిరా అంటారు, అదే అంటారు ఎక్కడికి వెళ్ళా. ఇది బాబీ ఈ రెండు బాగా యాక్చువల్గా క్యారెక్టర్ సపరేట్ అండి. నేను ఏదైనా చేస్తుండొచ్చు కాక. అలా అయితే ఇప్పుడు కొంతమంది చాలా వ్యాంపిష్ రోల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం జయమాలి గారిని తీసుకుందాం. జయమాలి గారు అసలు ఆవిడ చేసినట్టు మేము ఎవరూ ఏ క్యారెక్టర్స్ చేయలేదు, ఏమీ చేయలేదు డాన్సులు. ఇప్పుడు ఆవిడ ఎంత మంచిగా ఉన్నారు. సో క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్. అంటే రియల్ లైఫ్ లో హ్యాపీగా అలా ఉండిపోయారు, బయటికి రాకుండా. మన క్యారెక్టర్ వేరు. ఇప్పుడు నేనేంటంటే ఆవిడలా ఉండిపోయి ఉంటే, ఇప్పుడు నాకు పెళ్ళి, నాకు ఏదో విడిపోయిన ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను చేసుకోలేదు, చేసుకుంటానేమో తెలీదు. ఒకవేళ చేసుకుంటే అతనికి నచ్చలేదు, దరఖాస్తు చేసుకోవచ్చు కళ్యాణి గారికి. అవునవును, మంచి మంచి సెటిల్డ్ పర్సన్ ట్రై చేయండి, ఒకసారి ఆలోచిస్తాను. లేదు, నన్ను బాగా చూసుకుంటే, నన్ను అర్థం చేసుకుంటే చాలా, అలా ఉండేవాళ్ళు. కొంచెం కాకపోతే సంపాదన లేకుండా నేను సంపాదించేటట్టు అయితే ఉండకూడదు, ఇదొకటి ఫస్ట్. సో నేనేమంటానంటే, అప్పుడు నన్ను చేసుకునే వాళ్ళకి ఇష్టం లేదు, ఆగిపో ఇంట్లో ఉండు, తిని కూర్చో. సో నేను అప్పుడు తిని కూర్చుంటాను. అది సెటిల్ అయిపోతాం. ఇంతవరకు చేసాం కదా, అవసరం లేదు. నేను పోరాటం అని ఒకసారి నేను అనుకోకుండా వచ్చేసా కొన్ని విషయాల్లో. ఇప్పుడు వెనక్కి వెళ్దామని వెళ్ళలేకపోతున్నాం, అలా వస్తున్నాయి పరిస్థితులు. నేను బాబీ అన్నది ఎక్కడికి వెళ్ళినా చెప్పినా, నేను హరికథ ఒక బిట్టు చెప్పంగానే, ఎక్కడైనా హరికథ చెప్పడానికి ఒక సభలో నేను ఒక పద్యం పాట పాడి ఒక విషయం, ఒక స్పీచ్ గురించి, దేని గురించి మాట్లాడినప్పుడు ఇష్యూ గురించి, బాబీ అన్నది అక్కడ కనిపించదు నాకు. సో నేనేమంటానంటే, అది వాళ్ళకి తెలిసింది ఆ సైడే, నాణానికి ఒకవైపే చూశారు వాళ్ళు, బాబీ గారిని చూశారు. ఇటువైపు ఉన్న బాబీని చూస్తే వాళ్ళు చేతులెత్తి దండం పెట్టిన వాళ్ళని కుప్పల మంది చూస్తారు. మీరు కావాలంటే నాతో డైరెక్ట్గా మీరు వస్తే కూడా నేను నిరూపిస్తాను మీకు. అంటే అప్పుడు బతుకు తెరువు కోసం స్టెప్ వేయాల్సి వచ్చిందా మేడం? నేను వచ్చిన కొత్తలో నేను క్యారెక్టర్స్ చేయకపోతే ఎవరు పెడతారు నాకు ఫుడ్? నెక్స్ట్ నేను చెప్తాను, మీరు అందరూ అన్నట్టుగా నేను కరాటే నేర్చుకున్నాను, నేను బ్లాక్ బెల్ట్ నేషనల్ గోల్డ్, ప్లస్ నేను సంగీతం నేర్చుకున్నాను, హరికథ నేర్చుకున్నాను, పాటలు పాడతాను, లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, సినిమా సంగీతం, ఫోక్ సంగీతం అన్నీ పాడతాను. నెక్స్ట్ నేను డాన్స్ చేస్తాను.
మామూలు క్లాసికల్ చేస్తాను, వెస్ట్రన్ చేస్తాను, ఫోక్ చేస్తాను, అన్నీ చేస్తాను. అంటే ఆల్ రౌండర్ అనుకోండి. సింపుల్గా యాంకరింగ్ చేసేదాన్ని, చిన్న చిన్న జింగిల్స్ పాడేదాన్ని. పప్పెట్రీ షోస్కి నేను చాలాసార్లు డబ్బింగ్ చెప్పాను. వచ్చిన కొత్తలో నేను చేయంది ఏం లేదు, ఇలా పాడుతూ ఉదయం అంతా షూటింగ్ చేస్తే చిన్న చిన్న క్యారెక్టర్స్, ఈవినింగ్ వెళ్ళి ఆర్కెస్ట్రాలో పాటలు పాడాను ఇదే హైదరాబాద్లో. నేను వెళ్ళి డబ్బింగ్లు చెప్పాను, 300 రూపాయలు ఇచ్చేవారు. అలా 300, 200 అట్లా అట్లా వచ్చేవి అప్పట్లో. అంటే నేను అంత తక్కువ 600 ఎంతో ఆర్కెస్ట్రా పాట పడితే 1000 రూపాయలు అంతే. అప్పట్లో 2000లో వచ్చాను నేను. సో నేను చాలా కష్టాలు పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను, అన్నీ పడ్డాను. కానీ కాస్టింగ్ కౌచ్కి ఎందుకు గురి కాలేకపోయాను అంటే, అంటారు కదా కాస్టింగ్ కౌచ్ ఉంది ఇండస్ట్రీ అంతా అది ఇదని. నా కరాటే నన్ను బాగా కాపాడింది. కరాటే అనే పేరు కొట్టారు, చాలా మంది కొట్టుంటాను రోషన్, క్లియర్గా కొట్టాను, చాలా మంది కొట్టాను, నిజంగా నేను కొట్టాను. మొన్న ఒకటి చూసారు మీరు డైరెక్ట్గా, నేను కొట్టాను. తర్వాత వస్తాను దగ్గరికి. నేను కొడతా అంటే నాకు కోపం వచ్చిందంటే ముందు చెప్తాను, వినకపోతే స్పీడ్గా ఉంటాను. నేర్చుకున్న వాళ్ళకి ఆ స్పీడ్ ఆటోమేటిక్గా బాడీలో ఉంటుంది. సో నేను చాలాసార్లు చాలామందితో ఫైట్ చేశాను, చాలామందిని కొట్టాను. అది అంతా చెప్తే పెద్ద స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ కాదు, కొట్టడం అయితే కొట్టాను. సో నాకు అది అంటే నన్ను చూడంగానే ఏంటి అన్నట్టు మాట్లాడతాను నేను. ఫస్ట్ అనగానే ఫస్ట్ భయపడతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. మనం కవ్విచ్చినప్పుడు, మనం నవ్వించినప్పుడు, అవతల వాళ్ళ మీద పడిపోయినప్పుడే మన గురించి ఆలోచిస్తారు వాళ్ళు. మనం ఎప్పుడైతే సీరియస్గా అన్నాం అనుకో, వాళ్ళు రారు అంత వేరంత తొందరగా. ఇదే నేర్చుకోవాలి ప్రతి అమ్మాయి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే అవకాశాల కోసం మీద ఫస్ట్ వెళ్ళి వాళ్ళ ఇళ్ళ కూర్చుంటారు, ఫస్ట్ ఆటోమేటిక్గా అంటారు. సో నాకు అవన్నీ కొంచెం తప్పించుకోగలిగాను నేను ఈ కరాటే అన్న ట్యాగ్ లైన్తో. సో నేను కూడా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఏమో అందుకే ఇంత ఓపెన్గా డేర్గా మాట్లాడతాను నేను. ఎవరి దగ్గర అయినా సరే ఏదైనా ఓపెన్గా అలాగే చేస్తూ ఉంటుంటే ఈ పాటికి మనం ఇన్ని మాట్లాడుతున్నారు కానీ వేరే విధంగా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు మాట్లాడలేకపోతాను నేను అలా ఎందుకు లేరు అంటే నేను అలా చెయ్యలేదు ఏ రోజు. నేను ఏదన్నా ఇలా మీరు అన్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు తిడతారు, అదంటారు ఇదంటారు, పెద్ద పెద్ద వాళ్ళని తిట్టారు, మనల్ని ఎంత అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి కంటే నేను ఎక్కువ కాదు. సో అలాంటి వాళ్ళని తిడుతున్నప్పుడు మోడీ గారిని అంటున్నప్పుడు నన్ను అంటూ ఏముంది, నేను పిపీలు కానీ. సో నేను అది పట్టించుకోను. కానీ వ్యక్తిగతంగా నాకు అంటే క్యారెక్టర్ ఎప్పుడు నేను బిల్డ్ చేసుకుంది అలాగే ఉంది. ఎందుకంటే నాకు బికాజ్ ఆఫ్ హరికథ నా బేస్, నా మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అదంతా నాకు బాగా ఉపయోగపడింది. ఇండస్ట్రీలో నేను డైలాగ్ డెలివరీకి కానీ, పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఒబీడియన్స్తో కానీ నేను అందరి దగ్గర ఆ విధమైన ఇది ర్యాపో తెచ్చుకున్నాను. సో ఏంటంటే క్యారెక్టర్సే మన క్యారెక్టర్కి ఆపాదించుకోకూడదు, అది కాదు. నా క్యారెక్టర్ ఎప్పుడు కైండ్నెస్, మ్యాక్సిమం ఎవరికైనా సపోర్టింగ్, ఎవరికైనా ఏమైనా ఉంటే వీలు ఉంటే చిన్న చిన్న హెల్ప్ అయినా మనకు చేతనైంది ఉన్నంతలో చేయటం, ఎవరికి కష్టం వస్తే ఆదుకోవడానికి వెళ్ళిపోవడం, అవసరమైతే తిట్లు కాసేయడం, బాధలు పడిపోవడం, ఏడ్చేయడం, ఇంట్లో కూర్చొని ఒక్కదాన్ని రాత్రి వెళ్ళి ఏడుస్తూ ఉంటాను నేను. ఎందుకంటే అన్నీ గుర్తొస్తాయి. నేను కూడా అమ్మాయిని కదా, అమ్మాయిలు సహజంగా కొంచెం బేలతాను. నేను గట్టిగా ఉంటాను కానీ చాలా సున్నితమైన మనస్తత్వం. బయటికి గట్టిగా ఉన్న లోపల ఆ ఫీల్ ఉంటుంది కదా, అది టచ్ చేసేసరికి ఆ పాయింట్ ఎవరో ఒకటి కామెంట్ చూస్తాను ఫేస్బుక్లో, ఏడుపు వచ్చేస్తుంది. తలుపులన్నీ వేసేసి ఒక్కదానికి కూర్చొని ఒక 10 నిమిషాలు గట్టిగా అంటే ఓపెన్ ఏడుస్తాం కదా, అలా ఏడిచేస్తా. బయట ఓపెన్ అయిపోగా నేను ఫ్రీ అయిపోతాను. మళ్ళీ మొహం కడిగేసుకొని మళ్ళీ మామూలుగా మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటి ఏముండో అని చెప్పి అడుగుతాను. ఇంత ఏడిచేస్తా లోపల. అంటే నేను ఉన్నదంతా ఏ రోజు కారో తీసేస్తా బయటికి. ఏడుపు వస్తే 2-3 రోజులు ఏడుస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే బయట ఆడను, లోపల ఏడుస్తా. ఈరోజు ఓపెన్ చెప్తున్నా, నేను అంత పెయిన్ ఉన్నా సరే ఆ పెయిన్ తీసుకో. హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఓకే, అయితే నా హార్ట్ లో ఉన్నదంతా నా హార్ట్ కూడా అక్కడే ఉంది కాబట్టి నీ హార్ట్ అలా చెప్పేస్తున్నా. అందుకే బట్ చాలా మంది నీ కమిట్మెంట్ అడిగితే కొట్టేసిన రోజులు ఉన్నాయి, నాకు బాగా తెలుసు, అది విన్నాను కూడా. బట్ ఒక పెద్ద కమెడియన్ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మీరు అండ్ ఆయన కూడా ఒక షూట్లో ఎక్కడ అవుట్డోర్లో కమిట్మెంట్ అడిగారని చెప్పేసి నైట్ పిచ్చే కొట్టి అసలు అది వేరే లెవెల్లో పెద్ద యుద్ధం జరిగిందని విన్నాను నేను. అవన్నీ మిమ్మల్ని తొందరగా సాహసం చేయరు ఎవరు క్వశ్చన్లు అడగటంలో, బట్ నేను ఎవరికైనా కానీ సాహసించి అడుగుతాను. ఆ కమెడియన్ అప్పట్లో అది అయిపోయింది, అడిగితే గొడవ అయింది, అదంతా ఓకే. కానీ అడుగుతారు, అది కామన్గా వాళ్ళు ఏదో ప్రయత్నం వాళ్ళు చేస్తారు, ఏంటి కామెడీగా చేస్తే. సో నేను తప్పించుకునే విధంగా తప్పించుకున్నాను, గొడవ అయింది కొంచెం, అవన్నీ అంతా అయిపోయింది. ఇప్పుడు అవన్నీ కొంతమంది కమెడియన్స్ లేని వాళ్ళు ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు అవన్నీ. కానీ ప్రతి మనిషికి అయినట్టే మనకి అవుతాయి కొన్ని ఇన్సిడెంట్స్, అవి మనం ఓవర్కమ్ చేస్తూ వెళ్ళిపోవడం. మనం ఎంతవరకు ఇప్పుడు ఎలా తప్పించుకోగలుగుతున్నాము, ఎలా వెళ్ళిపోతున్నాం అనేది చేసుకోవాలి. మనం గొడవలు చేస్తుంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎవరు నా దగ్గర రారు, ఎందుకంటే ఎందుకురా బాబు అని. ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు అన్నావు కదా అప్లికేషన్ పెట్టుకోండి అని, ఎవరు పెట్టరు. ఎందుకు చెప్పాలా, భయం. ఫస్ట్ భయం, ఎందుకంటే ఈవిడతో ఎందుకు రా బాబు మనకి అనుకునే టైం ఉంటారు. సో ఎవ్వరూ రారు, ఇలా ఉంటుంది నా పరిస్థితి. అంటే కెమెరామెన్స్ అప్లికేషన్ అనగానే ఇద్దరు ఎంబటి చూసారు, ఎప్పుడెప్పుడు అప్లికేషన్ ఫిల్ చేద్దామా అని.
వాళ్ళ తమ్ముళ్ళ ఉన్నారు, అవసరం లేదు, కష్టం కష్టం కష్టం. వాళ్ళ తమ్ముళ్ళ ఉన్నారు, కొంచెం ఉండాలి కదా, సరిపోయి చూడనట్టు చూడాలి. ఎంత ఉండాలండి మినిమం? ఒక నాకన్నా కొంచెం ఒక 2 సంవత్సరాలు పెద్ద ఉంటే 45 అలా ఉంటే ఓకే. ఓకే, సెట్ చేద్దాం. సెట్ చేస్తావా? పెళ్ళి మ్యారేజ్ బ్యూరో కూడా పెడుతున్నావు అనమాట నువ్వు. సూపర్. అండ్ కరాటే కళ్యాణి గారు, అంటే మీరు ఒకటి అన్నారు కాబట్టి ఓపెన్గా అడుగుతున్నారు ఈరోజు. ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పుంటారు, ఈ ఆన్సర్ని ఎవరు అడగటానికి కూడా ప్రయత్నించరు. మీరు ఒక మాట అన్నారు, నేను చాలా స్టబన్ లేడీ, ఐరన్ లేడీ, ఏదన్నా వస్తే నేను ఫేస్ టు ఫేస్ అవసరమైతే తన్నైనా సరే వెనక్కి వస్తాను అలాంటి టైప్ అన్నారు. బట్ నేను ఒక అమ్మాయిని, నాకు బాధలు ఉంటాయి, నాకు ఎమోషన్స్ ఉంటాయి, నాకు కన్నీళ్ళు ఉంటాయి, తలుపులు మూసుకొని ఏడుస్తాను అని అన్నారు కదా. ఇన్ని చేసి వస్తారే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మీకంటూ ఒక భర్త అనేవాడు తోడలేడు, ఎవరన్నా అండగా ఎవరన్నా వచ్చినా కానీ కనీసం ఆపటానికి కూడా ప్రయత్నించే వాళ్ళు ఎవరూ లేరు, నా అనుకునే వాళ్ళు కూడా లేరు ఇక్కడ. ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు భర్త లేకుండా నా జీవితం ఇలా? తాగుబోతుడైనా తిరుగుబోతుడైనా మొగుడు అనేవాడు ఒకడు ఉంటే ఆడదానికి చాలా బలం అంటారు అందరూ, చాలా మంది చెప్తే నేను విన్నాను ఇది. అప్పుడే ఎప్పుడు అనిపించలేదా మీ లైఫ్లో నిజంగా? నేను చెప్పాలి అంటే నా లైఫ్లో నేను ఫేస్ చేసినని ఏ అమ్మాయి చేసిన అంటే ప్రతి అమ్మాయి అలా చెప్పుకుంటుందేమో, ఉంటుందేమో వాళ్ళ ఓపెన్ అయితే. నేను చాలా చాలా పడ్డాను. ఒక విధంగా చెప్పాలంటే నా హస్బెండే నేను చేసుకున్న వ్యక్తి ఒక టైంలో తాగి, చెప్పచ్చో లేదో తెలియదు, బేగంపేట దగ్గర బేగంపేట డౌన్ వెళ్తున్నప్పుడు, ఇప్పుడు కాదు 2005 or 6 టైంలో, అంటే ద్రౌపది వస్త్రాభరణం అయింది నాకు అక్కడ. సో అది కూడా తట్టుకున్నాను నేను. అంత మరి ఓపెన్ అయిపోలేదు నేను చెప్తున్నా. అంటే అట్లా బయట లాగే వరకు వచ్చింది. అంటే అంత పెద్ద పెద్ద పీక్ స్టేజ్లు చూశాను, కొట్లాటలు, తాగి కొట్టడాలు, అవన్నీ చూసిన తర్వాత పెళ్ళి అవసరం లేదనిపించింది నాకు. ఎందుకంటే అంటే నేను భర్తకి గౌరవిస్తా. ఎందుకంటే భారత స్త్రీ అది గౌరవించాలి. భర్త అన్నప్పుడు కొట్టచ్చు, నేను తిరిగి కరాటే నేర్చుకుని నేను ఒక కిక్కు కొడితే వెళ్ళి అక్కడ ఉంటాడు. కానీ భర్త అన్నప్పుడు మనం కూడా కొంచెం ఇవ్వాలి. మన తప్పు ఉందో నేను చెప్పేదాన్ని అర్థం అవ్వదు, సరే వదిలేద్దాం, ఎవరు ఏంటన్నా అవన్నీ వదిలేద్దాం. నా లైఫ్లో మ్యారేజ్ కలిసి రాలేదు. సో దాంతో గొడవలు అయిన తర్వాత నేను చాలా కష్టాలు పడ్డాను, చాలా బాధలు చూశాను. చాలా అంటే రాత్రి 2 వరకు కూడా తాగొచ్చి ఇంట్లో అప్పుడు వంట చేసి పెట్టన్నా పెట్టేదాన్ని నేను. చాలా చాలా జరిగినాయి, కొన్ని ఉన్నాయి. అవన్నీ పెయిన్స్ తీసుకున్నాను నా లైఫ్లో. కానీ తర్వాత విడిపోయిన తర్వాత ఈరోజు చెప్తున్నాను, నా రూమ్లో నేను ఒక్కదాన్ని పడుకుంటే మీకు చెప్పింది అదే, ఎలోన్గా నేను ఫీల్ అవుతాను. నేను చాలా భయపడతాను ఒక్కదాన్ని. యాక్చువల్లీ మా అమ్మగారు ఉంటారు, మా అమ్మగారు మొన్న హాస్పిటల్ వేసారు, తమ్ముడు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు నేను చాలా ఏడ్చాను. మా చిన్న తమ్ముడు, నేను, మా అమ్మ ముగ్గురు ఉంటాము. సో నేను బాగా, నాన్నగారు చనిపోయారు కాబట్టి మొన్న రీసెంట్గా. సో చాలా ఏడుస్తుంటే మా అమ్మ మొన్న చెప్పింది, పిలిచి నన్ను, కళ్యాణి ఇప్పటిదాకేమో నీకు డివోర్స్ అయింది, సరే ఎవరికి రాసి పెట్టుండ, అది చాలామంది చాలా రకాలుగా ఎన్నైనా అవనివ్వండి, అనవసరం. ఎన్ని సంవత్సరాలు విడాకులు కళ్యాణి గారు? అయిపోయిందండి, ఇంక సంవత్సరాల దాకా ఎందుకు టుగెదర్, అయిపోయింది, చాలా రోజులైంది. కానీ ఇప్పుడు నేనేమంటానంటే, ఏజ్లో ఉన్నావు, ఇప్పుడైనా చేసుకో, నువ్వు చూసుకో నచ్చినట్టు. ఎందుకంటే నీకు తోడు లేకపోతే నువ్వు లోన్లీనెస్ అన్నది తట్టుకోలేవు. రేపొద్దున ఫ్యూచర్లో నిన్నంటూ కేరింగ్ ఎవరు చూసుకుంటారు? నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను ఇప్పుడు ముసల్దాన్ని అయిపోయాను, ఎవరు చూస్తారు? కాబట్టి తమ్ముడు పెళ్ళి అయిపోతుంది, చిన్నవాడిని నాతో ఉంటాడు, వాడు ఇంకా 22 years. సో వాడికి నాకు చాలా గ్యాప్ ఉంటుంది. మా పెద్దవాడికి పెళ్ళి అయిపోయింది, పెద్ద తమ్ముడికి. సో ఇప్పుడు ఏంటంటే వీడికి పెళ్ళి అయిపోతే నిన్నెవరు చూస్తారు? ఎవరు నీకు? కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకా 1 or 2 yearsలో చేసేసుకో అని నాకు ఫిక్స్ చేసేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు. ఒకళ్ళేమో మ్యారేజ్ బ్యూరో పెడతారు, ఇంకొకరేమో ఎవరెవరికో చెప్తున్నారు. మా చుట్టాల్లో కూడా మా మదర్ మాత్రం బాగా స్ట్రాంగ్ ఉన్నారు. ఆవిడ వల్ల ఆలోచిస్తున్నా, ఇప్పుడు తెలీదు ఫెయిట్ ఎలా ఉందో. బట్ ఏంటంటే నాకు పెయిన్ వస్తుంది, నేను కూడా ఏడుస్తాను, నాకు బాధ అనిపిస్తుంది. ఒక మనిషి నేను ఇంటికి వచ్చేసరికి, నేను షూటింగ్ నుంచో ఏదో పని చేసే ఒక మనిషి నా కోసం వెయిట్ చేస్తారని అది లేదు ఇప్పుడు నాకు. ప్లస్ నా కోసం ఎవరూ లేరు ఇంట్లో. నేను వెళ్తే తలుపులు నేనే తీసుకోవాలి, కూర్చోవాలి, నా వంట నేను చేసుకోవాలి, నా తిండి నేను తినాలి. అమ్మకు బాగాలేకపోయినా ఎవరికి అంటే సహజంగా పెయిన్ వస్తుంది. లోన్లీనెస్ కొంచెం బాధ పెడుతుంది. బట్ నేను ఓవర్కమ్ చేస్తుంటాను. ఎక్కువ వర్క్ చేస్తాను, ఎక్కువగా నేను ట్రావెలింగ్ చేస్తాను. ఎందుకంటే ఏదో పని పెట్టుకుంటాను, ఏదో ఒక ఎవరికో వాళ్ళకి హెల్ప్ కోసం వెళ్ళిపోతాను. అప్పుడు ఇవన్నీ గుర్తు రావులే అని. అది ఏ అమ్మాయికైనా ఉంటుంది. నన్ను అన్నిటికన్నా బాధించే విషయం ఏంటంటే, నేను బాధపడ్డది, నేను ఫీల్ అయింది వదిలేస్తే బయట జనాలు నా పెళ్లి గురించి ఏవో పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటే పెయిన్ వస్తుంది. వాడికి తెలియదు నా పెయిన్ ఏంటో, వెనకేముందో తెలియదు, నేను ఎంత ఫేస్ చేశానో తెలియదు, నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలియదు, నేను ఎన్ని బాధలు పడ్డానో ఎవరు చూడలేదు.
తినకుండా ఉండి ఈ స్టేజ్లో ఇలా నిలబడ్డాను ఈరోజు. ఒకళ్ళకి సహాయం చేసే స్టేజ్కి వచ్చాం. బట్ ఈజీగా ఒక మాట అంటారు, అంటే ఒక అనాలంటే ఒక ప్రాస్టిట్యూట్ అన్నట్టు మాట్లాడతారు బయట. ఎంత మాట అంటది, ఎంత పెయిన్ వస్తుంది. ఏ రోజు నేను అలాంటి పనులు చేయలేదు, ఏ రోజు నేను అలా బిహేవ్ చేయలేదు. సో అంత నీచమైన మాట వినేటప్పుడు మాత్రం నేను ఇప్పుడు చెప్పాను కదా, నేను లోపలికి వెళ్ళి ఏడుస్తా, నేను బాధపడతా, ప్రతిరోజు ఫీల్ అవుతా, లోన్లీగా నేను కనిపించే, నా సపోర్ట్ ఎవరు లేరే, నా చేయి పట్టుకోవడానికి మనిషి లేరని ఫీల్ అనిపిస్తుంది. బట్ నన్ను చూసి భయపడే వాళ్ళే కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, కాబట్టి నేను కూడా వెళ్ళలేకపోతున్నా. ఓపెన్గా చెప్తున్నా. ఎవరైనా దగ్గరికి వచ్చినా నేను అబ్జర్వ్ చేసి వీళ్ళు కరెక్ట్ కాదు, మళ్ళీ ఇప్పుడు ఇలాగే ఉంటారు అట్రాక్షన్ స్టార్టింగ్లో, తర్వాత మళ్ళీ సేమే అది కన్వే అవుతుంది. సో మనకు అవసరం లేదు, మన జీవితానికి ఇలా చాలే అని ఫిక్స్ అయిపోయా. కొన్నిసార్లు సన్యాసిద్దామని ఫిక్స్ అయ్యా, సన్యాసించేద్దాం. సన్యాసించేస్తే కూడా మీరు అన్నట్టుగా ఆ క్యారెక్టర్స్ అన్నీ దీని మీద ఇంపాక్ట్ అవుతాయని అది కూడా ఆపుకున్నా. ఫ్యాక్ట్ ఇది. సన్యాసించేద్దాం అనుకొని వెళ్ళిపోదామని నాకుంది అది. బట్ ఏంటంటే అవసరం లేదు మనకి, సన్యాస జీవితం బెటర్. దేవుడు రాముడు మన కృష్ణుడు పాట పాడుకుని ఎలాగో గుడి కడుతున్నా, ఆ గుడికి శంకుస్థాపన అయింది. సో అటువైపు వెళ్ళిపోదామని పూర్తిగా అనుకున్నప్పుడు సన్యాసిస్తే కూడా బాబీ లేకపోతే వ్యాంప క్యారెక్టర్లు చేసింది, స్వామిని లేకపోతే మాతాజీ ఇలాంటి మాటలు కూడా ఫేస్ చేయాల్సి వస్తే నేను ఆపుకున్నాను. నేను నాకు పర్సనల్గా ఏది చేసే శక్తి, సెలబ్రిటీగా ఎంత పేరు వస్తుందో, ఎంత పాపులారిటీ వస్తుందో అంత మనకి ప్రైవసీ కానీ, మనకంటూ బ్యాడ్ కామెంట్స్ కానీ మనకున్నంత ఇది ఇంకొకరికి ఉండవు. మన మీదే ట్రోలింగ్స్, మన మీద అన్ని, మన ఫ్యామిలీస్, మనతో పాటు మన ఫ్యామిలీస్ని కూడా లాగుతారు. అంటే వాళ్ళు ఏం చేశారు పాపం, వాళ్ళ ఇంట్లో ఉంటారు, మా అమ్మ నాన్నని తిడతారు, నాకు చాలా పెయిన్ వస్తుంది. నాన్నగారు చనిపోయారు, ఆయన తిడుతుంటే నేను మొన్న చాలా ఏడ్చా ఒకరోజు. అంటే మనకు జన్మించే వాళ్ళు తిట్లు కాయాలా అని ఫీలింగ్ వస్తుంది. అంటే మనం ఉన్న సొసైటీ అలా ఉంది. మన ఫస్ట్ నుంచి మన వాళ్ళు మనకు నేర్పాలి ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అని. అలా ఎవరు తల్లిదండ్రులు నేర్పట్లేదు. ఇప్పుడు అంతా పబ్బులు అవి వీటితో అన్నీ చెడిపోయినాయి. సో నన్ను చాలా బాధ పెడుతుంది ఈ విషయం. అలా ఉన్నారు కానీ లోపల కన్నీళ్ళు అలానే ఉన్నాయి. అది కామన్ ఉంటాయి, కానీ నేను కవర్ చేస్తూ వెళ్ళిపోతుంటా. నేను మాటలు బాగా వింటున్నాను అందరివి, అది పెయిన్ వస్తుంది. నువ్వు అడిగేసరికి నాకు అక్కడ టచ్ అయింది. వాళ్ళు పెట్టే కామెంట్స్, నేను ఏది చేసినా దానికి కామెంట్ పెడతాను. నేను క్యారెక్టర్ చేశాను, నేను రియల్ లైఫ్లో చేయలేదు. సో క్యారెక్టర్ చేస్తే తప్పేంటి? నేను బాబీ అంటే తప్ప, నా వృత్తి కోసం నేను బయట చేస్తే తప్పేమైంది? నేను ఎవరితో వెళ్ళి నిజంగా చేయలేదు కదా, మీరు చూడలేదు కదా. సో నన్ను అంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతారు? మీ అక్కను చెల్లిని అలాగే అంటారా? నేను ప్రతిసారి ఫీల్ అవుతుంది, కానీ నేను చెప్పలేను. చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ కోసం నేను ఫీల్ అవ్వడం ఏంటి? సో ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలాంటి మాటలు పడుతున్నాం. ఒక ఇండస్ట్రీకి వచ్చాము, క్యారెక్టర్స్ చేసామని ఇన్ని మాటలు పడాలా అనిపిస్తుంది. చాలామంది అంటూ ఉంటే నేను అనిపిస్తుంది ఇండస్ట్రీలో కష్టం అమ్మా. నేనే చాలామందికి పంపించేస్తాను, అమ్మాయిలు అడిగితే కూడా నేను సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు టాలెంటెడ్ అయితే మాత్రం ఎవరికోళ్ళు చెప్తా చేయండి, పాపం వాళ్ళు మంచిగా ఉన్నారని. బట్ చాలా వరకు అమ్మాయిల్ని నీచంగా చూసే ఇండస్ట్రీకి వచ్చారనగా నీచంగా ఒక మాట వేసేస్తారు. రాజకీయం, ఇండస్ట్రీ రెండింటినీ ఒకలాగే చూస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలానే ఉంది. అది మారట్లేదు, అది మార్చాలన్నదే నా ఫీల్. ఇప్పుడు అమ్మాయికి పెయిన్ ఉంటుంది, అమ్మాయి తాలూకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందులో ఏ రంగంలో ఉన్న అమ్మాయి రాణించాలంటే ఎంతో కష్టపడాలి. ఆ కష్టపడే దీనిలో నిజాయితీగా నిలబడే అమ్మాయిలు మీరు ఎందుకు గుర్తించరు? వాళ్ళకు కూడా బురదేసేసి ఒక ట్యాగ్ లైన్ అంటించేస్తున్నారే. నేను నిజాయితీగా లేకపోతే ఇంత డేర్గా ఎలా మాట్లాడతా? నన్ను చూపించు అని అడుగుతా. ఎవరు మాట్లాడినా చూపిరా అని అడుగుతా. ఫస్ట్ నేను ఫేస్బుక్లో కూడా నేను రిప్లై ఇస్తా. వాడు ఎవడన్నా నన్ను తిడితే అది ఎలా అయిపోయిందంటే, ఆ తిడితేనే ఇవి రిప్లై ఇస్తుంది కాబట్టి తిడదామని ప్రతి ఒక్కరు తిడుతున్నట్టుగా అనిపించి నేను ఇంక రిప్లై ఇవ్వడం మానేసా. నాకు ఎవరైనా నాకు మాట్లాడి నేను రిప్లై ఇస్తాను, నీకు తెలుసుకో, చూపి, నీ దగ్గర ఉందా రుజువు చూపి అని అడుగుతాను. నేను అంత ఫైట్ చేస్తాను నేను సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా. మీరు ఎందుకంటే ఇస్తారు రిప్లై అంటే? వాడికి తెలియదు కదా, చెప్పాలంటారు. చాలామంది అంటారు మీరు చెప్పొద్దు అంటారు. సో నేను అన్ని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని ఒకలా చూస్తాను. నాకు అలాంటివి ఉండవు ఎవరితో నేను ఏ విషయమైనా. బట్ నా ఫ్యామిలీ లైఫ్లో ఎంత నీచమైన మాటలు వింటున్నాను వీళ్ళ వల్ల. నాకు పెళ్ళి అవ్వకపోతే వీడికేంటి ప్రాబ్లం? నేను వదిలేస్తే నీకేంటి ప్రాబ్లం? నేను డైవోర్స్ తీసుకొని నీకేం ప్రాబ్లం? నాకు పిల్లలు లేకపోతే నీకేంటి ప్రాబ్లం? ఏదైతే నీకెందుకు? నా బతుకు, నేను ఒక మనిషిని, నాకంటూ ఒక లైఫ్ ఉంది, నన్ను బ్రతకనివ్వండి. లేదు మీరు చేయలేరు, మీరే నన్ను అర్చరు తీర్చరు, మీరు నాకేం పెళ్లి సంబంధాలు చూడట్లే, నాకు పెళ్లి తీసుకురాలేదు, మీకేం పని అంటున్నాను నేను. పబ్లిక్ అసలు ఇష్టం వచ్చినట్టు ఎవరి లైఫ్లో పడితే లైఫ్లో దూరిపోతారు, ఎలా పడితే అలా మాట్లాడతారు. సో నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను బాధపడిన రోజు ఉండదు. నేను ఫ్యాక్టే మాట్లాడుతున్నా, నాకు అబద్ధాలు రావు. నేను పెయిన్ ఫీల్ అయినా నేను బయటికి రాగానే అన్నీ నేను వదిలేసి హ్యాపీగా గంభీరంగా ఉంటాను. ఎందుకంటే నన్ను ఒక అమ్మ అని పిలుస్తారు, అక్క అని పిలుస్తారు. వాళ్ళు నన్ను ఇదిగా చూసుకున్నప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళకి నేను ఒక ఆదర్శవంతంగా కనిపించాలి తప్ప నేనే బేలగా ఉండకూడదని నేను కొంచెం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. బట్ నా ఇంట్లోకి వెళ్ళంగా నేను బేలనే,
అది ఫ్యాక్ట్, ఏ అమ్మాయికైనా ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. నేను లోన్లీగా ఉన్నాను కాబట్టి ఇంకొంచెం బట్ ఇంట్లో ఇవన్నీ కొంచెం చెప్పండి, నేను పెయిన్ అంతా ఉండకూడదు కదా, పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకుంది. ఎస్, నేను అంటే కొంచెం డైవర్ట్ అవుతాము మనం, ఇవన్నీ ఉండకూడదని ఒక బాబు, ఆ బాబుని అప్పటి నుంచి అంటే అతనికి కూడా మదరు వాళ్ళు వేరే విధంగా, అది పెద్ద ఇష్యూ, అది చెప్పలేను ఇప్పుడు నేను. సో ఆ అబ్బాయి కేర్ టేకర్గా ఉండి, సో ఆ అబ్బాయిని వాళ్ళ మదర్ అడాప్షన్ ఇచ్చారు, అది అయ్యింది అప్పట్లో. తర్వాత కనుక్కున్నాం ఎవరు ఏంటని తీసుకొని అదంతా అయిపోయింది. ఇప్పుడు ఆ బాబు 5th క్లాస్ మీ దగ్గరే ఉంటున్నారు. 5th క్లాస్ అక్కడ చదువుతున్నాడు మన తిరుపతిలో చదువుతున్నాడు. సో ఈ పాప అంటే, ఆడపిల్ల అంటే సంగీతానికి, సాహిత్యానికి, హరికథకి అవినాభావ సంబంధం. అంటే హరికథ బాగా ఉండాలంటే 3 రావాలి. సో ఆడపిల్ల అయితే హరికథ నాలాగా చెప్తుంది, వాళ్ళకి చెప్పాలి. డాన్స్, నేను క్లాసికల్ డ్యాన్స్ పూర్తిగా నేను ఒక సత్యభామలాగా, భామనే సత్యభామని అంటే చిన్నప్పుడు చేసేదాన్ని, అది నేను భామ కలాపం చేయలేకపోయాను. సో నేను ఒక ఆడపిల్లని నేర్పించి తనలో నేను చూసుకోవాలని ఫీల్ అయ్యా. సో ఒక ఆడపిల్లని వాళ్ళ కష్టాలు ఉన్నారు కాబట్టి ఆ టైంలో వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళు కూడా దానికి కూడా పెద్ద ఇష్యూ చేశారు కావాలని. నేనంటే పడని వాళ్ళు చేస్తున్నారు, నేను ఫైటే చేస్తున్నాను రోషన్, క్లియర్గా నేను ఫైట్ చేస్తున్నా. కొంతమందికి నేనంటే పడదు, ఆ పడని వాళ్ళంతా ఒకటయ్యి నన్ను ఒక 3 months ఎక్కడ ప్రైమ్ మినిస్టర్కి, నెక్స్ట్ మన ప్రెసిడెంట్కి, అందరికి కూడా లెటర్ పెట్టారు వాళ్ళు మీ మీద. ఎస్, లెటర్ పెట్టారు, నా దగ్గర ఉంది అది కాపీ. ఇండస్ట్రీ వల్ల బయట నేను ఒక సంస్థ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నాకు పడదు, అది కొంచెం గొడవలు అయినాయి, వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పు నేను ప్రశ్నించి వాళ్ళ మీద కేసులు వేసాను. ఆ కేసులు వేస్తే మాకేం సంబంధం లేదని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళంతా దొంగలు. వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఏదో లాక్కొస్తున్నారు. ఇప్పటిదాకా 1.5 years అయిపోయింది. బట్ అది నేను వదలను అని డిసైడ్ అయి ఉన్నాను. వాళ్ళు ఎవరైతే నేను ఒక అబ్బాయితో గొడవ పడ్డాను వాళ్ళతో కలిసి ఇంకొకడు ఉన్నాడు, మీ సుమన్ స్టూడియోకి వచ్చి నా మీద కూర్చొని ఎలిగేషన్స్ చేశాడు. వాడి పేరు గూండా రితీష్, అదే గోపాలకృష్ణ ఏదో అంటారు. వాడు ఇంకొక అబ్బాయి తోటంశెట్టి నితీష్ గుప్తా అని, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. వాడి పక్కకి వెళ్ళి సుమన్ టీవీకి 10 సార్లు ఫోన్ చేసి ఆవిడ మా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంది. డబ్బులు తీసుకున్నారా మీరు? తీసుకుంటే వాడి దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నాయి మీరు అడగాలి కదా. నేను తీసుకునేదాన్ని అయితే ఏం తీసుకుంటానండి, నేను 6 లక్షలు ఇచ్చి నేను నష్టపోయాను, నా డబ్బులు నాకు ఇంకా రాలేదు. ఇంటి కోసం వాడే ఇచ్చి, ఇప్పుడు ఒకటే చెప్తాను రోషన్, మీరు నాకు 6 లక్షలు ఇచ్చారు, ఒక ఇంటి కోసం 6-7 లక్షలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు ఒక కరోనాలో లోన్ అవ్వలేదు, సో అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాళ్ళు లోన్కి ఏదో చూపించారు, వాళ్ళు ఏదో లక్షలు ఎందుకు అంత డబ్బులు, నాకు లోన్ వస్తుంది కదా అన్న, బాగానే ఉంది, సిబిల్ ఇప్పటికి కూడా బాగుంది. సో అదేదో సమ్ మ్యానిపులేట్ చేశారు, డబ్బులు ఇవ్వను అనగానే కొంచెం ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. వీళ్ళకి ఈలోగా పెరుగుతుంది డబ్బు ఎక్కువ వస్తుంది. డబ్బు ఎక్కువ ఎప్పుడు వస్తుందో వాళ్ళు ఏం చేశారు, నన్ను ఎలాగైనా తప్పించాలనుకున్నారు. సో ఆ టైంలో నేను బిగ్ బాస్కి వెళ్ళడం, ఈ బిజీలో ఉండి కొంచెం సరిగ్గా పట్టించుకోలేదు. ఎలాగైనా తప్పించాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బు వడ్డీకి 1 రూపీ 2 రూపీస్ చూసుకున్నా 2-3 lakhs మీకు ఎక్స్ట్రా వస్తుంది కదా సంవత్సరం తర్వాత. అది సింపుల్ మాట ఊరికే. ఇప్పుడు మీరు నాకు ఇచ్చి 7 లక్షలు, మీరు ఊరికే 7 లక్షలు మళ్ళీ ఇవ్వండి అని అడుగుతారా? ఏమయ్యా మీరు 10 లక్షలు ఎక్స్ట్రాకి అమ్ముకుంటున్నారు కదా, 10-15 లక్షలకి, నా డబ్బులు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, మీరు అమ్ముకుంటున్నారు కాబట్టి నా డబ్బు నాకు ఇవ్వండి వడ్డీతో కలిపి అంటాం. నేను వడ్డీతో కలిపి ఇవ్వమని అంటే నేను ఎక్స్ట్రా అడిగాను అంటున్నాడు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ప్రతిదీ, వాడికి నేను ఇచ్చినట్టు, ట్రాన్స్ఫర్స్, చెక్స్, వాడు రాసిన ప్రామిసరీ నోటు. నరసింహ అనే అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి గట్కేసరి దగ్గర, అక్కడికి వెళ్ళారు. నేను వీళ్ళ వల్లే నేను చచ్చిపోతానని చెప్పి ఒక సూసైడ్ ఇది కూడా చేశాను నేను వీడియో. నేను చచ్చిపోతాను ఎందుకంటే నన్ను మోసం చేస్తున్నారు అందరూ. వీడు కూడా డబ్బులు తీసుకుని ఇల్లు కల, నాకు ఇండిపెండెంట్ హౌస్ కల. ఒక 60-70 లక్షలు కొనుక్కుందాం అనుకున్నప్పుడు నేను ఏదో లోన్ పెట్టుకుందాం అనుకున్నాను, కొంత డబ్బులు ఇద్దాం అనుకున్నాను. 7 లక్షల దాకా తీసేసుకున్నారు మీరు, 6.5-7 లక్షలు. సో తీసేసుకున్న తర్వాత ఆ డబ్బులు తీసుకొని గట్కేసరిలో ఈ అమ్మాయి గొండి మాకు సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తుంది. అవును మీ వల్ల చచ్చిపోతాను, ఒకవేళ నేను చచ్చిపోతే దానికి మీకు తెలియాలి కదా, నేను చచ్చిపోతాను నేను పెడితే అది పట్టుకెళ్ళి కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు తిట్టారు. ఆమె డబ్బులు తినేసి ఆమెని మళ్ళీ మీరు అంటారంటారని వాళ్ళు తిట్టారు పోలీసులు. వాడే మీ దగ్గరకు వచ్చి 10 సార్లు అడిగితే మీ వాళ్ళు అబ్బా కరాటే కళ్యాణ్ అంటే ఏదో అయ్యింది కాబట్టి మనం వేసేద్దాం అని మన వాళ్ళు వేసేసారు. అసలు ఏంటి శ్రీకాంత్ రెడ్డితో ఇష్యూ అంటే, టు బి ఫ్రాంక్గా చెప్పండి కళ్యాణి గారు, అంటే మీరు డబ్బులు డిమాండ్ చేస్తే తను ఇవ్వలేదని ఒకటి నేను విన్నది, తను ఏదో ఫ్రాంక్ వీడియో చేస్తున్నాడని దాని మీద ఫైర్ అయ్యి నేను వెళ్ళానని చెప్పేసి మీరంటూ నేను విన్నాను. అంటే పెద్ద పెద్ద చేపలు చాలా ఉంటాయి రకరకాలుగా ఇంకా మనకు కనిపించాయి ప్రపంచంలో. ఇవన్నీ కాకుండా ఫ్రాంక్ వీడియో చేసే శ్రీకాంత్ రెడ్డిని వెళ్ళి కొట్టాల్సినంత అవసరం మీకేముంటుంది అసలుకి? ఒక మాట చెప్తానమ్మా, ఆ రోజు చాలా మంది చాలా న్యూడ్ సి గ్రేడ్ సినిమాలు కూడా తీస్తున్నారు, ఓటీటీలో కూడా కనపడుతున్నాయి మనకి.
అవును, కాళ్ళు నాగుతున్నారు, తొడలు నాగుతున్నారు, ఇన్ని ప్రాబ్లమ్స్ వదిలేసి శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు కొట్టారు అనే దానికి సమాధానం చెప్పగలరు ఈరోజు? చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నేను కొట్టడం కాదండి, యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇప్పుడు సి గ్రేడ్ బి గ్రేడ్ అన్నవి ఇప్పుడు కాదు, నట్టి కుమార్ గారు తీస్తున్న దగ్గర నుంచి అప్పటి నుంచి ఉంది ఇండస్ట్రీలో. ఆయన అప్పుడు తీసినప్పటి నుంచి చాలా ఉన్నాయి, ఈ రోజు రాలేదు. బట్ జనాలు పోర్న్కి బాగా అడిక్ట్ అయిపోయారు. ఎట్లా? యూట్యూబ్లో అయిపోయినప్పుడు అంతవరకు ఓకే. నీకు పేరు రావాలంటే ఇలా ఇంటర్వ్యూ చేయాలి ఎవరినైనా. నీకు పేరు రావాలంటే వేరే విధంగా వెళ్ళు, ట్రై చేయి. నీకు పేరు రావాలంటే నాలో ఒక పాట పాడు, ఒక డాన్స్ చేయి, ఒకళ్ళ దగ్గర శభాష్ రాయ్ మంచి డైలాగ్ చెప్పింది అని చెప్పి అనిపించుకో. ఒక అమ్మాయి చెస్ట్ పైన, ఒక అమ్మాయి నడుం పైన గిల్లుతూ పేరు తెచ్చుకుంటానంటే నేను వ్యతిరేకిస్తా. ఎందుకో తెలుసా? ఆ మొబైల్ అనేది నీ ఇంట్లో కొడుకుకి, కూతురికి, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం ఈరోజు. 1 year బేబీ చిట్టి చిలకమ్మ చూపిస్తేనే అన్నం తింటుంది. సో ఆ బేబీకి చూపించేటప్పుడు స్క్రోలింగ్లో వచ్చిన ఆ 5 years బేబీ కళ్ళలో అది పడితే ఏంటి అని వాళ్ళు పెరుగుతున్న కొలితే సెట్ చేస్తూనే ఉంటారు. నీకు అది ఇప్పుడు సమాజం కూడా అదే యాక్సెప్ట్ చేస్తుంది కదా, అలాంటి వీడియోలకే ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంది, అలాంటి సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. అదే నా పాయింట్ కూడా అదే, నా ప్రాబ్లం కూడా అదే. ఏంటంటే నా ఇంట్లో కొడుకున్నాడు, నా తమ్ముడికి పిల్లలు ఉన్నారు, నీకుంటారు, వేరే ఇంకోళ్ళకి ఉంటారు. ఈ పిల్లలందరూ చెడిపోవడానికి నువ్వు ఒకటి కారణం అవుతుంటే నీ పాపులారిటీ కోసం, నీ తాలూకా లైవ్లీహుడ్ కోసం ఇంకొకరిని చెడగొడతానని డబ్బులు ఇచ్చి నువ్వు చేస్తూ జనాలకి తెలియక వాడు రేపు పొద్దున్న కాలేజీకి వెళ్తున్న పిల్లోడు ఎవడో ఒక అమ్మాయి కనిపిస్తే ఈ అమ్మాయి పిక్కల దాకా పైన తొడదాకా వేసింది, టైటీ బాగుంది, డ్రెస్ బాగుంది, టాప్ ఏదో మంచిగా వేసుకుంది, ఆ మిడి అని చెప్పేసి అక్కడ వెళ్ళాడు కొట్టాడు అనుకోండి, జ్యూసిడికి ఇన్స్పిరేషన్. ఆ అమ్మాయి చేతిలో తప్పలు తిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టించుకుని చదువు మొత్తం ఆడు లైఫ్ రూయిన్ అయిపోతుంది. దానికి కారకుడు ఎవడవుతాడు? ఇలాంటి వాడు అవుతాడు. ఇప్పుడు సినిమా ఒకటి ఉందండి, పోర్న్ సైట్స్ ఉన్నాయి, దానికి ఏవో కొన్ని లాక్స్ ఉంటాయి. నువ్వు 18 years పైన ఉంటేనో అవన్నీ ఇవన్నీ పెడతారు. దీనికి అది లేదే, ఉందా? దీనికి ఏమన్నా మీరు చెప్పండి నాకు. మీరు పోర్న్ సైట్స్ అంటున్నారు కదా, నేను ఒప్పుకుంటా. టాలీవుడ్ లో ఈ మధ్య రిలీజ్ అయిన ఎన్ని సినిమాలు ట్రైలర్ టీజర్స్ చూడండి ఒకసారి, తమ్నైల్ ఎట్లా ఉంటుందో. నేను నాకు తెలిసినంత అబ్బాయి మీద ఒక అమ్మాయి కూర్చొని తమ్నైల్స్ కూడా అయ్యే పెట్టుకుంటారు. అయితే ఈ తమ్నైల్స్ పైన వీటన్నిటి మీద నేను ఫైట్ చేస్తున్నా. 55-60 ఛానల్స్ పైన నేను కంప్లైంట్ ఇచ్చాను ఇక్కడ సైబర్ క్రైమ్లో. ఆ రోజు నేను మా తమ్ముడు ఆపోజిట్లో నిల్లు కొనుక్కున్నాడు ఈ అబ్బాయి ఇంటి దగ్గర. సో నాకు ఈ అబ్బాయి మీద అప్పటి నుంచే చాలామంది చెప్తున్నారు. నాకు మొన్న కూడా ఒక అమ్మాయి వచ్చింది, మేబీ అబ్బాయి వదిలిన బాణమో నిజమో కాదో తెలీదు, నన్ను ఎలాగోలో ఇరికించాలని చాలా రకాల. కూడా మిమ్మల్ని డిఫెండ్ చేసింది. ఎవరు? వర్షిత అనే అమ్మాయి కూడా. నేను ఒక మాట చెప్పనా, ఆ అమ్మాయి గురించి ఇప్పుడు నేను చెప్తే ఒక ఆడపిల్ల పరువు తీయాల్సిన అవసరం నాకు లేదు. ఆ అమ్మాయి గురించి నేను మాట్లాడాల్సిన అంత స్థితిలో నేను లేను. సో అమ్మాయివి టోటల్ జాతకం నా చేతిలో ఉంది. ఈ రోజు దాకా నేను రివీల్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఒక ఆడపిల్ల కాబట్టి. ఆ పిల్ల చేసి నువ్వు పెడితే ఆమె ఏంటో జనాలకి తెలిసిపోతుంది. నేను ఇంత ఫ్రాంక్గా చెప్తున్నా. సో ఆమె ఏంటో ఆమె మనస్సాక్షికి తెలుసు. ఆమె గురించి ఆమెకి ఇప్పటికే అర్థమై ఉండాలి. ఒక ఆడపిల్ల కాబట్టి నా లైఫ్ కోసం, నా తాలూకా నిజాయితీ కోసం ఇంకొక అమ్మాయిని రోడ్డు మీద పడేసే రకం కాదు నేను. సో నేను ఆపేశాను. ఎప్పుడో వచ్చాయి నా దగ్గరికి, చాలా ఉన్నాయి నా దగ్గర. సో నేను మాట్లాడలేదు. బాధితులు వచ్చారు ఆమె తరపున. నేను అప్పుడే వచ్చినా, నేను అమ్మాయి అప్పుడు వచ్చినప్పుడే వచ్చారు నా దగ్గరికి. దుబాయ్ నుంచి వచ్చారు, ఇక్కడ సిటీలో వచ్చారు, చాలా మంది ఉన్నారు. ఎంతమంది అని నేను లెక్కలో అని చెప్పను, కానీ అవన్నీ కూడా నేను రివీల్ చేయలేదు. సో ఆమె మాట్లాడిందంటే వాళ్ళిద్దరు ఇష్టంగా ఉన్నారు, ఒక దగ్గర ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ అబ్బాయిని సపోర్ట్ చేయడానికి అమ్మాయి ఏమైనా మాట్లాడారు. అందరూ ఇష్టంగా ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, సొసైటీలో ఇన్ని జరుగుతున్నాయి, ఇంతమంది ప్రశ్నించింది, మీరు ప్రశ్నించి తప్పుడు వాళ్ళు అవుతున్నారని నా బాధ. అది నేను అంటున్నాను. ఇప్పుడు నేను ఆ రోజు ప్రశ్నించాలని కూడా నేను అనుకోలేదు. జనరల్గా జరిగింది అక్కడ వేరే. నేను అబ్బాయితో శ్రీకాంత్ రెడ్డి ఆల్రెడీ చాలామంది చెప్పారు నాకు, సరే నేను పట్టించుకోలేదు. ఆ రోజు అటు నుంచి వెళుతున్నాం మేము, మా ఇంటికి వెళ్తున్నాం మేము, మా ఇల్లు అటువే కదా. అటు వెళ్తుంటే ఆ ఏరియాలో ఒకటి ఏదో పని ఉండి అదే వాళ్ళ ఇల్లు, అబ్బాయి పైన ఉన్నాడు మాట్లాడుతున్నాడు అని చెప్తే నువ్వేనా బాబు శ్రీకాంత్ రెడ్డి అన్నాడు. ఏ అన్నాడు, అంటే ర్యాష్గా, రెక్లెస్గా. ఏంటి అదేంటి, అది ర్యాష్గా ఉన్నది. అంటే అబ్బాయి యారగెంట్గా మాట్లాడతాడు కొంచెం. అనగా నేను నీతో మాట్లాడాలి, ఎందుకు అలా మాట్లాడతావు, అంత ఇదవుతావు, కొంచెం మాట్లాడాలి. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొక అమ్మాయి నావి తీయమంటే తీయలేదు, ప్రైవేట్లో పెడతావు లేదా మరో కరాటే కళ్యాణం చూస్తావు అని కూడా చెప్పిందంట అమ్మాయి. చెప్పినప్పుడు ప్రైవేట్లో పెట్టాడంట. అదేంటంటే చెప్పే తీసాం కదా అన్నాడంట. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. చాలామంది వస్తున్నారు ఇప్పుడు ఈ అబ్బాయి చేస్తున్న వాటికి. సో ఏంటంటే ఆ రోజు కొంచెం ర్యాష్గా మాట్లాడితే రమ్మన్నాం కిందకి. వచ్చిన తర్వాత నీకు కూడా డబ్బులు ఇస్తే నువ్వు చేయ అన్నాడు. మిమ్మల్ని నాకు మండింది. నేను ఆల్రెడీ మేము వెళ్తున్నాం, బేబీ కూడా ఉంది. సో ఇంట్లో ఎవరు ఉంటారు కాబట్టి నాతో తీసుకెళ్తున్నాను. మేము వెళ్ళిపోతున్నాం, అందరం 3-4 వెళ్తున్నాం మేము.
వెళ్తుంటే 2 బళ్ళు మీద వెళ్తున్నాం. మా ఇల్లు రాజీవ్ నగర్ వైపు, ఈ అబ్బాయిది ఇక్కడ. మా ఆపోజిట్లో, ఈ అబ్బాయి ఆపోజిట్లో మా తమ్ముడు ఇల్లు కొనుక్కున్నాడు. సో నేను అక్కడ మొన్న అప్పటికి 10 రోజులు 15 రోజులు అయింది మా తమ్ముడు ఇల్లు కొని. సో మేము అట్లా వెళ్తూ అలా అనుకోకుండా అది అలా జరిగిపోయింది. కానీ ఇంటెన్షనల్లీ వెళ్తే నేను 100 మందిని వేసుకెళ్తా, లేకపోతే 10 మంది ఆడవాళ్ళని తీసుకెళ్తా. ఒకదాన్ని ఎందుకు వెళ్తా? ఒకటి ఆలోచించండి. ఇంటెన్షనల్లీ చేస్తే 10 మంది ఆడవాళ్ళు, ఒక 15 మంది అబ్బాయిల్ని పట్టుకొని వెళ్ళి ఆయన చెతక్కొట్టి వస్తా. ఒరే నువ్వు చేస్తున్న తప్పురా, సమాజానికి ఇది నువ్వు చేస్తున్నావు కీడు అని. నేను అనుకోకుండా అయింది. వాడు కూడా అంత అబ్బాయి ఓ సూపర్ అని చెప్పేసి హీరోలో ఉన్నామని అందరూ పొగడంగానే హీరో అయిపోదామని ఏదో అతని ట్రయల్స్ అతను చేసుకుంటున్నాడు. ఎవరి పని అవి చేసుకోమనండి, ఏమన్నా మనకు అనవసరం. బట్ ఏంటి సమాజాన్ని చెడగొట్టే దానిలో ఇది డైరెక్ట్ ఫోన్లోకి వచ్చేస్తున్నాయి. వీళ్ళు మాట్లాడిన దాంతో ఇతను బ్యాచ్ అమ్మాయిలు ఎవరు కత్తర పాపంట, ఇంకెవరు దివ్య, సో వీళ్ళందరూ కూడా ఇదే బ్యాచ్లో పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడుతున్నారని మాకు బాగా కంప్లైంట్. ఎందుకంటే హిందూ యాక్టివిస్ట్గా ఉండి అన్ని పనులు చేస్తాం కాబట్టి వస్తున్నాయి. సో పట్టించుకోలేదు చాలా రోజుల దేశం. వీడు ఎప్పుడైతే ఓవర్ చేశాడో కొట్టాల్సి వచ్చింది. ఆ ఫైట్లో నేను పడ్డాను కింద, వాడు కొట్టాడు, వాడు నేను ఇద్దరు. అది నేను వెళ్ళి కొట్టారా? నేను కొట్టాను, వాడు కొట్టాడు. ఫైట్ అన్నప్పుడు వాడు ఇట్లా కొట్టేటప్పుడు పడిపోయాను. నేను రాయి మీద పడిపోయాను. ఇక్కడ చాలా గట్టి తగిలింది దెబ్బ. పాప ఉంది కదా, దాన్ని కవర్ చేయడం కోసం నేను పడిపోయాను. అంటే వాడు హైట్ ఉన్నాడు కదా, తను అబ్బాయి హైట్ ఉన్నప్పుడు నేను వచ్చి ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు రాయి స్కిడ్ అయింది నాకు. సో అవన్నీ అవుతాయి. ఫైట్ అన్నప్పుడు నేను కరాటే బ్లాక్ బెల్ట్, స్పారింగ్ చేసేప్పుడు అవతలోడు కొడతాను, నేను కొడతాను. దానికి నేను ఫీల్ అవ్వను. కానీ ఏంటంటే నేను ట్రై చేశాను నా సాయి శక్తిలో. వాడికి బట్టలు ఓడగొట్టి చింపి ఊరంతా పరిగెత్తించి చేసాం, కొట్టాము అని నేను అన్నాను. కానీ బుద్ధి చెప్పాం ఒక విధంగా. వాడు రోడ్డు మీద కూడా వచ్చేసి మా మీదకి ఎక్కిపోతుంటే జనాలు కూడా రియాక్ట్ అయిపోయారు అబ్బాయి మీద. సో ఆ అబ్బాయి చేసిన పనులకి నేను వెళ్తూ కానీ అబ్బాయి మీద పర్సనల్ గ్రడ్జ్తోనో కొట్టాలనో అలా నేను చేయలేదు, అలా అనుకోలేదు. ఆ అబ్బాయి ఒక్కరోజు కూడా ఆ తర్వాత నువ్వేం చేసావు క్యారెక్టర్సు అని మాట్లాడాడు. ప్రతి దీనిలో క్యారెక్టర్ చేశాను నేను సినిమాల్లో, అప్పుడు చేశాను, ఇప్పుడు చెయ్యట్లేదు. ఈ హిందుత్వ ఎప్పుడైతే ఎజెండా తీసుకున్నాను, ఎప్పుడైతే సమాజానికి మన వల్ల కూడా రేపొద్దున మా పిల్లలు పెరిగితే మా అమ్మ ఇలా క్యారెక్టర్స్ చేస్తుందని అనకూడదు, వాడికి తెలిసిపోతుంది. అప్పుడు నా కొడుకు లేడు, అప్పుడు నా తమ్ముడు పెరుగుతున్నాడు. ఇప్పుడు నేను మానేయాలి. ఎందుకంటే ఈ వయసు ఇంకా చేసే క్యారెక్టర్స్ అలా చేస్తుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నేను మానేద్దామని డిసైడ్ అయిపోయినప్పుడు నేను వదిలేశాను క్యారెక్టర్స్. అందుకే ఇప్పుడు నేను ఎందుకు చేయట్లేదు మీరు అంటే, అవే వస్తే నేను చేయనని చెప్పి వదిలేసుకుంటున్నాను. సో క్యారెక్టర్స్ వదిలేయడం వల్ల ఇవన్నీ కూడా తగ్గుతాయి అనుకున్నాను. కానీ మీరు క్యారెక్టర్స్ చేయట్లేదు, మీరు అప్పుడు చేశారు, అప్పుడుదే ఇప్పటికీ లాగుతారు అనుకోలే. సో దానివల్ల నేను చాలా ఇంపాక్ట్ పడుతూనే ఉంది, లైఫ్ లాంగ్ పడుతూనే ఉంది. ఆ ఇంపాక్ట్ వల్ల వాడు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అబ్బాయి నన్ను ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ఇదేంటి క్యారెక్టర్స్ అని. క్యారెక్టర్ చేశాను నేను, పెద్ద స్క్రీన్లో చేశాను నేను. యూట్యూబ్లో ఇప్పేసి పిచ్చి పిచ్చిగా బూతులు మాట్లాడి అందరినీ చెడగొట్టట్లేదు నేను. నా వల్ల నేను క్యారెక్టర్ చేశాను. అప్పుడు సెన్సార్ ఉంది, దీనికి సెన్సార్ లేదు. సెన్సార్ వాళ్ళు తీసేసి ఉండుంటే అప్పుడు తీసేయాలి. మరి తీయలేదంటే అప్పుడు మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు, తీయలేదు. ఇప్పుడు దీనికి సెన్సార్ పెట్టండి, ఇవన్నీ తీసేయండి, బూతులు తీయండి, బీపులు వేయండి. ఇది కదా నేను చెప్పేది. పిల్లలు ఎందుకు చెడగొడతారు? అందువల్ల నేను బాధపడుతున్నాను, మాటలు పడ్డాను. వీళ్ళందరూ కలిసి నా మీద ఇంత బురద వేసి ఆ అమ్మాయి విషయంలో ఇది చేసి నన్ను ఇరికిచ్చేద్దామని చూశారు. భగవంతుడు ఉన్నాడు, తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళు ఉన్నారో లేదో జనాలకి తెలియదు. అప్పటి వరకు నేను ఎవరో పిల్లని ఎత్తుకొచ్చానని ఏవో వేశారు. సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మని అందరూ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇప్పటికీ నాతో మాట్లాడతారు కాబట్టి నాకు తెలుసు. వాళ్ళు వచ్చి కూర్చోబెట్టాను, వాళ్ళు వచ్చారు, చూశారు. వాళ్ళ పాపం వాళ్ళ ఫ్యామిలీ అనవసరంగా ఇదయ్యారు. అదే నా బాధ అంతా. 1 లక్ష రూపాయలు నాకు ఎక్కువ, అంత ఎక్కువ అమౌంట్ నాకు. ఒక మాట చెప్పండి, నేను 1 లక్ష రూపాయలు నేను ఒక రోజు క్యారెక్టర్ చేస్తే వస్తాయి కదా. అలాంటప్పుడు ఆ 1 లక్ష రూపాయలు డిమాండ్ చేశానంటే అర్థం ఉందా అందులో? 1 లక్ష రూపాయల కోసం వాడిని నేను డిమాండ్ చేస్తాను. అట్లా నేను ఎవరి దగ్గర నేను లంచం తీసుకున్నట్టు ఉందా అసలు ఇంతవరకు ఎక్కడైనా? ఉంటే ఈ పాటికి రాదా బయటికి? ఇంకోటి 1 లక్ష రూపాయలు ఎప్పుడు అడిగానంట, వాడెవడో నాకు అప్పుడు దాకా తెలియదు, నేనెవరో అడిగి ఎప్పుడు తెలియదు. ఫోన్ కాన్వర్సేషన్లు అడిగానా, తీసుకొచ్చి చూపి కాల్ రికార్డింగ్, లేదా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, నీకు నాకు మాట్లాడుకునేది ఉంటుంది కదా, అక్కడ చుట్టుపక్కల ఉన్నారు కదా, తీసుకొచ్చి పెట్టచ్చు కదా. మరి 1 లక్ష రూపాయలు అడిగితే ఎందుకు ఎంతవరకు నువ్వు పెట్టలేదు? ఇప్పుడు వర్షిని అన్నారు మీరు ఇందాక, నా ప్రూఫ్స్ ఉన్నాయి కానీ నేను పెట్టలేదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల లైఫ్ తీస్తే నాకేం రాదు. ఆ అమ్మాయి లైఫ్, ఆ అమ్మాయి బ్రతుకు తెరవండి, అమ్మాయి ఏమైనా చేసుకుంది, నాకెందుకు? ఒక ఆడపిల్ల, ఆ అమ్మాయికి బుద్ధి. అట్లానే ఎందుకు అనుకోవట్లేదు మీ లైఫ్లో? మీ లైఫ్ని ఎందుకు అనుకోవట్లేదు అలా? నా లైఫ్ మీరు ఒక మాట అన్నది అది చాలా మంచిది, ఆ లైఫ్ వాళ్ళ ఇష్టం అని. ఎందుకని మనం కూడా అలా ఉండొచ్చు కదా. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కాబట్టి ఇప్పటి వరకు ఓకే. ఇండస్ట్రీ వాళ్ళని కూడా అంటే నేను చూసాను ఈ మధ్య దేవిశ్రీ ప్రసాద్ కూడా, దేవిశ్రీ ప్రసాద్ గారు లిరిక్స్ దగ్గర ఏదో మాట్లాడారు. నేను దేవిశ్రీ ప్రసాద్ గారి విషయంలో ఎందుకు చెప్పాను అది కూడా చెప్తాను. నేను ఇండస్ట్రీ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అని నాకు లేదు. ఎందుకంటే నేను తన పర భేదం లేదు నాకు. ఎందుకు అంటే నా ఇంట్లో నా తమ్ముడు తప్పు చేసి నేను అడుగుతా, ఇదే నా నైజం ఫస్ట్ నుంచి. దేవిని ఏ పాయింట్ ఆఫ్ దగ్గర? దేవి హరే కృష్ణ హరే రామ్ అన్నది ఒకప్పుడు హిప్పీ సంస్కృతి, హరే కృష్ణ హరే రామ్ దమ్ మరదమ్ అవన్నీ మనం చూసాం. అప్పుడు కరాటే కళ్యాణి లేదు,
అప్పుడు ఇలా లేదు సమాజం. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. దేవుళ్ళని ఎవరైనా కించపరిస్తే నేను ఒకరిద్దరు ముగ్గురు పాస్టర్ల మీద ధ్వజమెత్తి పాస్టర్స్ని అరెస్ట్ చేయించా. సీతమ్మ తల్లితో సెక్స్ చేస్తానని ఒకటి పోస్ట్ పెడితే ఎంత నీచమైన వాడి వెధవ, వాడి మీద నేను కేసు పెట్టా. 2 నెలలు జైలు నుంచి బయటికి రాలేవాడు. ఓకేనా. అలాగే పాస్టర్ హనీ జాన్సన్ అని అతను కృష్ణుడు ఎటుగాని వాడ ఒక దెబ్బకి చచ్చిపోయాడంటే అతను జైల్లో పెట్టించే వరకు ఫైట్ చేస్తా, వదలలేదు. సో ఇలా నేను హిందుత్వ కోసం ఫైట్ చేస్తా, చాలా గట్టిగా చేస్తా ఫైట్. ఎక్కడెవరు మొన్న రామాలయం మూసేశారు బాపట్ల దగ్గర 95% క్రిస్టియన్స్ ఉన్నారు, నువ్వు కూడా మారిపో 5 కుటుంబాలు ఎందుకనంటే మూసేస్తే నేను వెళ్ళి డిఎస్పీ గారితో కలెక్టర్ గారితో ఫైట్ చేసి వాళ్ళందరితో మాట్లాడి మేమందరం వెళ్ళి కొన్ని సంస్థలు ఓపెన్ చేయించి భజన చేసి అక్కడ సిలువలు వేసేసారు పైన రామాలయం పైన. ఏంటి మూసేసి, అసలు స్వామి ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత మూయకూడదు, కైంకర్యాలు లేకుండా మూసేసి సిలువ వేస్తే దాని మీద పసుపు రాసి శ్రీరామ అని రాసి వచ్చాను. అంటే నేను అంత ఫైట్ చేస్తాను హిందుత్వ కోసం. అలాంటి ఫైట్ చేస్తున్నా నేను, ఎన్నో చేస్తున్నాను, ఒకటి కాదు. ఎక్కడ ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎక్కడికైనా వెళ్ళిపోతాను నాకు ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి. మేబీ ఫ్యూచర్లో మీరు అన్నట్టుగా ఎలా అవుతుంది, నాకు సాధ్యం అవుతుందా, వస్తారా, పెళ్ళి అవుతుంది, మా అమ్మాయిలు చేస్తారా, అది నాకు తెలియదు. ఇప్పుడైతే నేను ఫ్రీగా ఉన్నాను, ఇది నేను కంటిన్యూ చేస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్ గారు బికినీ వేయించి సీషోర్లో చాలాసార్లు ప్రతి చరణంలో ప్రతి పల్లవిలో హరే కృష్ణ హరే రామ అనేది వస్తూ ఆ అమ్మాయి ఒకటి రామ అంటే ఒకటి కృష్ణ అంటే అలాంటి స్టెప్స్ సిగ్నేచర్ మూమెంట్స్ పెట్టి కొంచెం అంత బికినీతో రామకృష్ణ అనిపించడం, కొంతమందికి మనం చీప్గా అయిపోతాం కదా అనేది మా ఇది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా. సో విక్రమార్కుడు సినిమాలో నీకు పంచదార పూరీలు లేవా, నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా, లడ్డు మిఠాయి నీకు రమ్మింగా తినిపిస్తా, మన్నేలా తిందూరారా కృష్ణ. అది పాడింది ఎవరు? స్మిత. దీనికి ఆడింది ఎవరు? ఆడింది ముమైత్ ఖాన్. దీన్ని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు ఒకనొక టైంలో గుర్తు చేసుకోండి? నేనా? 20 years ఈటీవీ స్వరా. ఎస్, అందులో నేను కూడా పాడాను. మీరే పాడారు ఆ సినిమాలో. నేను ముందు స్టార్టింగ్ హరికథ బిట్టు నేను పాడాను. ఎవరికి? వైవిజయ్ గారికి. మన్నేలా తింటూరా కృష్ణ నేను పాడలేదు. స్టేజ్ మీద అక్కడ పాడారు. స్టేజ్ మీద నేను పాడాను. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ మనము చేస్తాం. పర్ఫార్మెన్స్ అమ్మా. నేను బికినీ వేసుకొని చేయలేదు కదా. అది బికినీ వేసుకొని చేస్తే నువ్వు చెప్పు తీసుకొని కొట్టు ఒప్పుకుంటా. బికినీ అని కాదు మరి బికినీ వేసుకుని నేను అన్న నా అభ్యంతరం ఏంటి? హరే కృష్ణ హరే రామ అనే దివ్య మంత్రాన్ని, ఇస్కాన్ వాళ్ళు పవిత్రంగా భావించే దివ్య మంత్రాన్ని మీరు ఎంత వాళ్ళు భక్తి భావంతో తిండి తిప్పలు మానేసి రామ కృష్ణ 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 హరే కృష్ణ అని వాళ్ళు పఠిస్తుంటే ఆ మంత్రాన్ని మనం తీసుకెళ్ళి అవహేళన చేస్తే బికినీ వేస్తే బీచ్లో చేస్తే అది దాన్ని ఎలా దివ్య మంత్రంగా ఒప్పుకున్న వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? అది నా పాయింట్. అర్థమైందా? నేనే అదే పంచదార పూరీలు సాంగ్లో స్మిత, టిప్పు, నేను ముగ్గురం పాడాం. కీరవాణి గారు పాడించారు. సో జై శ్రీ కనక మహాలక్ష్మి అదంతా నాది వాయిస్. పులుసు గారు వైవిజయ్ గారికి పాడిందంతా కూడా నేను. స్మిత గారు ముమైత్ ఖాన్ గారికి పాడిందంతా స్మిత. టిప్పు గారు మెయిల్ వాయిస్. సో ఏంటంటే నేను ఆ సినిమాలో పాడాను. నేను బికినీ వేసుకొని పాడలేదు, నేను ఫుల్ ఫ్రాక్ వేసుకొని పాట పాడాను. నేను మన్మధరాస పాట పాడతాను, సరసుగ్రాధర పాట పాడతాను, శివశంకరి పాడతాను, రసికరాజా పాడతాను. అంటే పాడాలంటే స్టేజ్ మీద అంటే చెప్తున్నాను. ఊహలు గొసగొసలాడి పాడతాను, మనసా తుళ్ళి పడగే పాడతాను, అన్ని పాటలు పాడతాను. అది నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను. నేను బికినీ వేయట్లేదు, రామకృష్ణ అని చెప్పేసి పాటలు పాడుతాను. నేను అశ్లీలమైన బట్టలు వేసుకోవట్లేదు. ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చేప్పుడు కూడా చీర కట్టు. నోటితో వచ్చేదానికి ఒకటి, బికినీ వేసుకుంటే వచ్చేదానికి ఒకటి ఉంటుందా? బయట జనాలు ఇది రంగుల ప్రపంచం అంటే అది కామన్ జరుగుతుంటుంది. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా. నేను ఇండస్ట్రీ అమ్మాయినే, నేను ఒప్పుకుంటా. కానీ ఇది దేవిశ్రీ ప్రసాద్ లాంటి పెద్ద డైరెక్టరే చేస్తే రేపొద్దున మొన్న భగవద్గీత గురించి ఒకళ్ళు చేస్తే వాళ్ళ మీద ఫైట్ చేస్తే వాళ్ళ డిలీట్ చేశారు. వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు మంచి వాళ్ళు తీసేసుకున్నారు. సో నేను హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఈయనే ఇలా చేస్తే రేపొద్దున మామూలు వాళ్ళు ఇంకా నీచంగా చూపిస్తారేమో, న్యూడిటీ ఇంకా పెరిగిపోతుంది బాధతోనే అన్న బాధతో ఆయన మీద వేస్తే ఆటోమేటిక్గా ఆయన నెక్స్ట్ టైం ఇంకో స్టెప్ తీసుకోడు కదా. ఇలాంటివి ఏమైనా అంటే దేవుళ్ళందరూ అప్పుడు అంటావా మాధవ అని పాడారు, గుర్తుందా మీకు? అంటావా మామ ఆ సాంగ్కి అంటావా మాధవ అంటావా మాధవ అని శోభారాజు గారు పాడితే ఈయన పొంగిపోయాడు. సో అంటే వ్యాంప సాంగ్స్ అన్ని భక్తి గీతాలు అన్నట్టు కూడా ఆయన ప్రెజెంటేషన్ అప్పుడు ఇస్తే, సో దానికి హట్ అయిన మా హిందూ సమాజం తరపున నేను హట్ అయ్యాను. కాబట్టి మేమందరం వెళ్ళి ఇప్పుడు ఒకసారి బ్రేక్ వేస్తే నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ అవ్వు. ఇండస్ట్రీలో దేవి మీద పడింది అంటే మిగిలిన వాళ్ళ మీద ఎంతసేపు పడుతుంది అని జనాలకు ఒక మెసేజ్ కోసం మాత్రం నేను ఇచ్చా. క్లియర్. ఆయన మీద నాకు గ్రడ్జ్ లేదు, ఆయన నా మీద ఏమీ లేదు. కాకపోతే ఆయన మార్చుకోవాలి అనేది నా పంధ. అతని బంధ మారాలి ఇక ముందు కూడా. అంటే దేవుళ్ళ జోలికి రావద్దు ఎవరు అన్నది నా ఉద్దేశం తప్ప ఇంకొకటి ఏం లేదు. పాతవి లేవు, పాత సినిమాల్లో మీరు పాడలేదా, పాత సినిమాలో
అవన్నీ నేను అనట్లేదు కదా, నేను కూడా సినిమా ఇండస్ట్రీ అమ్మాయినే, నాకు ఎవరి మీద గ్రడ్జ్ లేదు, అలా ఉండదు కూడా. ఇండస్ట్రీ వాళ్ళు టచ్ లో ఉంటారా మీకు రెగ్యులర్? అయ్యో ఎందుకుంటారండి, నేను మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. అది తెలుసు. సో ఆటోమేటిక్ తో పాటు వర్క్ చేసిన కమెడియన్స్ అంతా అందరితో మాట్లాడుతూ బ్రహ్మానందం గారు, అందరితో బ్రహ్మానందం గారు, అలీ గారు, ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అట్లేం లేదు, మనం ఎక్కడ కనిపించిన అంటే నేను నాది ఫస్ట్ నుంచి ఒక మెంటాలిటీ ఏంటంటే కనిపించినప్పుడు హలో అంటాను, నేను ఓపెన్గా ఒప్పుకోవాలి. తర్వాత నేను వాళ్ళు ఎక్కడున్నారో కానీ ఏంటి మాట్లాడిన వాళ్ళు ఫోన్లు చేసి అతాయించి పార్టీలు పబ్బింగ్లు లేకపోతే అవన్నీ ఉండవు, కనిపించినప్పుడే మాట్లాడతా ఎవరితోనైనా. నాకు అది ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం ఎక్కువగా. సో ఎక్కడైనా సెట్లో కనిపించినప్పుడు ఆ రోజు వరకు హ్యాపీగా అందరితో మంచిగా మాట్లాడితే ఇంటికి వెళ్ళిపోతే నా ప్రపంచం నాది. రోజుకి ఒక ఇష్యూ ఎవరో ఒకరు వాట్సాప్ చేస్తారు, అక్క నాకు ఆ ప్రాబ్లం ఉంది, అక్క నాకు ఈ ప్రాబ్లం, అన్నీ నేనే టేకప్ చేయలేను కాబట్టి కొన్ని తీసుకుని తెలియకుండా చాలా సాల్వ్ చేస్తూ ఉంటాం, వెళ్తుంటాను. మొన్న అయితే 5 days అయితే కంటిన్యూ కార్లోనే డ్రైవ్. ఇక్కడ మొదలు పెడితే గుంటూరు, విజయవాడ, గుంటూరు, బాపట్ల, కావలి, నెల్లూరు నుంచి మళ్ళీ విజయవాడ నుంచి మళ్ళీ వైజాగ్, అటు నుంచి రిటర్న్ రాజమండ్రి, ఇవన్నీ చేస్తూ 5-6 days. ఓన్ డ్రైవింగే? లేదు, డ్రైవర్ ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నెలకు వచ్చేసరికి అన్ని ప్రాబ్లమ్స్ మీద ఫేస్ చేస్తున్నారు, అవసరమైతే అక్కడ ప్రత్యక్షమైపోతారు. దీన్ని చూస్తే చాలా ఖర్చులు అవుతుంటాయి. మరి ఒకప్పుడంటే 100 కొద్ది సినిమాలు తీశారు కాబట్టి రెమ్యునరేషన్ వైజ్ చాలా మంచి అమౌంట్ తీసుకునే కళ్యాణ్ ఈరోజు సినిమాలు చేయట్లేదు, అలాంటి క్యారెక్టర్లు వద్దనుకొని చేయట్లేదు. ఇప్పుడు ఫైనాన్షియల్గా గడవాలంటే ఎలా మేడం మరి? నాకు కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, ఆ సేవింగ్స్లోంచి నాకు వచ్చేది నెల నాకు నా లైవ్లీహుడ్ నాకు సరిపోతుంది. నా దగ్గర ఇంతో అంతో ఒక స్టూడియో రికార్డింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ మా తమ్ముడు తారక రామారావు తను మ్యూజిక్ డైరెక్టర్ చేస్తూ యూసఫ్గూడలో నా సొంత మా తమ్ముడు అప్పుడు మేము కొనుక్కున్న చిన్నది, అప్పట్లో తక్కువలో కొనుక్కున్నాం, అందులో చిన్న రికార్డింగ్ స్టూడియో ఉంది, తను చేస్తూ ఉంటాడు, తను నాకు కొంత అమౌంట్ ఇస్తాడు. అందులో నాదే అది అక్కడ ఉండడం వల్ల మొత్తం అంతా. సో తను నాకు ఇస్తాడు, అందులో ఉంది. నెక్స్ట్ నేను హరికథలు అడపా చెప్తాను. నెక్స్ట్ నేను ఏదైనా ప్రోగ్రామ్స్కి యాంకరింగ్స్ కూడా చేస్తుంటాను, ఆర్కెస్ట్రా చేస్తాను, స్టేజ్ షోస్ చేస్తాను. నెక్స్ట్ నేను కమెడియన్గా ఏదైనా ఎవరికైనా ప్రోగ్రామ్స్, నేను ఇంతకుముందు బాగా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేదాన్ని, దీని మీద ఎవరైనా అడిగితే కూడా నేను చేస్తుంటాను. నేను లేకపోతే వాళ్ళని పంపించి నేను కూడా చేస్తుంటాను. నాదేమైనా పర్సెంటేజ్ నేను తీసుకుంటాను, లేకపోతే లేదు, అది అంత మరీ లేదు. ఒకప్పుడు అంటే ఈవెంట్స్ కాబట్టి అప్పుడు అట్లా చేసి ఇప్పుడు చేయను. పంపించేది ఇప్పుడు ఎవరైనా జబర్దస్త్ అడిగారు, జబర్దస్త్ వీళ్ళని టీం తీసుకోండి అని చెప్తాను, అందులో మీరు కూడా రావాలి, నా అమౌంట్ ఇంత, నేను రెమ్యూనరేషన్ ఇంత తీసుకుంటాను, అలా చేస్తాను. లేని పక్షంలో హరికథ మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కువగా, ఎందుకంటే హరికథ ఎందుకు చెప్తున్నానంటే మన అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏన్షియంట్ ఆర్ట్ ఫామ్స్ అన్నీ కనుమరుగైపోతున్నాయి. అందులో నేను వచ్చింది బేసిక్ ఇక్కడే హరికథ నుంచి. మా ఫ్యామిలీ మ్యూజిక్ విజయనగరం దగ్గర 60 సెంట్లలో నేను ఒక 60 సెంట్లు ఆ ప్రదేశంలో రామాలయం, రాముడు 11 అడుగులు, శివుడు మరకతంలో 108 అడుగులు కృష్ణయ్య, అంటే సిమెంటే, అదే మరి రాయి ఏకశిల రాదు. సో 108 అడుగులు కృష్ణయ్య, కింద గోశాల, హరికథ పాఠశాల పెడుతున్నాను అక్కడ. ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది, 3 months అయింది. మీ ఓన్ ల్యాండ్లో అది అక్కడ మా అంటే ఆదిభట్ల కళాపీఠానికి మా అమ్మ వేరే అమ్మ ఉంటారు, వాళ్ళు కొంత ఇచ్చారు కొంతమంది. అయితే అదంతా ఆ ల్యాండ్లో ఆదిభట్ల కళాపీఠం చేస్తున్న ఇది చూసి 108 రోజులు కంటిన్యూస్గా హరికథ ఉత్సవాలు చేశాను నేను. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ టైంలో 4 months 108 రోజులు 108 గంటలు ఇక్కడ మన మధురానగర్ దగ్గర 136 గంటల ఎన్నో సెకండ్లు ఉంటే దానికి 114 గంటల 40 సెకండ్లకి ఎంతకో మాకు లిమ్కా రికార్డ్స్ వచ్చింది హరికథకి. 5.5 days మేము చేసాం ఏంటి ఉత్సవాలు కంటిన్యూస్గా రాత్రి పగలు. అది ఒక 60 మంది 70 మంది కళాకారులతో చేసాం. ఇలాంటి రికార్డ్స్ అన్ని తీసుకున్న హరికథ కోసం. నా హరికథ అంతరించిపోకూడదని ఒక హరికథ పాఠశాల పెడుతున్నాను, అక్కడే గోశాల, భోజనశాల, అది కూడా దాని పక్కన ఏమైనా వీలుంటే లలిత కళలన్నీ నేర్పించడం. బట్ ఇప్పటి వరకు అలా చూసిన కరాటే కళ్యాణ్ గారిని హరికథల్లో చాలా తక్కువ మంది చూసుంటారు, ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. మీరు అన్నట్లుగా కామెంట్స్ రూపంలో చాలా మంది చాలా బ్యాడ్గా పెడుతున్నారు, ఏడిపు వచ్చేస్తున్నారు. బట్ మీలో ఉన్న ఈ హరికథ కరాటే కళ్యాణ్ అందరికీ తెలియాలి. ఒక్కసారి ఒక్కటి ఏదన్నా పాడతారా? తప్పకుండా. హరికథ అంటే నేను ఎప్పుడు వాడడానికి రెడీ. మీకు అంటే కీర్తన కావాలా, ఒక పద్యం కావాలా, లేకపోతే పద్యం లాంటిది? నవ్వుతూ పార్వతమ్మ వచనంబులకిట్లని శివయ్య ఓ జవ్వని ఎద్దులేవి కృషి సల్పుటకు తగు భూములున్నవే తవ్వెడో మానెడో మొదలు ధాన్యపు విత్తులేవి నాగలిట్లు ఎవ్విది సేతు సేద్యము మహేశ్వరి
నాకిది సాధ్యమౌనటే. సూపర్. నిజంగా బాబీ మర్చిపోయాను నిజంగా చెప్పానా, నేను ఫస్టే చెప్పాను. చాలా సార్లు ఇలా జరిగింది నాకు. నేను హరికథ చెప్పిన తర్వాత బాబీ అనడం మానేస్తారు. ముందు బాబీ 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 అంటారు. నేను హరికథ చెప్పిన తర్వాత అసలు నీలాంటి యంగ్స్టర్స్ చాలామంది చిన్నపిల్లలతో సహా వచ్చి కాళ్ళు ముక్కి వెళ్ళిన వాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే నేను హరికథలో లీనమైపోతాను. నేను అందుకే ఇప్పుడున్న యూత్ తెలియాలనే మిమ్మల్ని లైవ్లో పాడించాను. అవును, జనాలకి తెలియదు, పర్వాలేదులే, అది మన ఫైట్. కొన్ని జాతకాలు అంతే, తిట్టించుకోవడం మా జీవిత పరమార్థం. నా ఇంటర్వ్యూలో కొన్ని హాట్ ఉంటాయి, కొన్ని హాటు ఉంటాయి. అవునా, హార్ట్ కూడా అంటదా? కానీ నేను చాలా లేదు చాలా నన్ను ఎమోషనల్ చేసేసావు అన్ని విధాలుగా. ఇప్పుడు నేను హరికథ పాఠశాల కట్టే వరకు 3 years వరకు దీక్షా కంకణం లాగే అన్ని విధాలుగా ఆ పనిలో ఉన్నాను. సో హరికథ ఎక్కువ చెప్పాలనుకున్నాను. ప్రతి ఊరెళ్ళి రామాలయం ఉంటుంది, 10 కొంపలున్న రామాలయం ఉంటుంది. సో నేను అక్కడ వెళ్ళి హరికథ చెప్పి, ఇప్పుడు పెద్ద పెద్ద మినిస్టర్స్ మనకి అంతా పిఆర్ బాగానే ఉంటుంది, పెద్దవాళ్ళు ఉంటారు, ఆ ఏరియాలో ఉన్న ఎంపీటీసీలు జడ్పీటీసీలు లేకపోతే ఆ లోకల్ మినిస్టర్స్ వాళ్ళందరూ ఆ ఏరియాస్లో వాళ్ళందరూ మనం వెళ్ళి ఒక సార్ నాకు డొనేషన్ కావాలని అడిగాం అనుకో, ఆ డొనేషన్ వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు, ఎవరని కాదు. లేదు అంటే నేను నాకు తెలిసిన వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు మనం చేస్తున్న మంచి పనికి సహాయంగా కొంత పంపించవచ్చు. మా శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థ అంటే ఉంది ఒక ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్లో. కానీ నాకేంటంటే మా నాన్నగారి పేరు రామదాస్, రాముడితో రామనామంతోనే రామ అంటూ మమ్మల్ని పెంచారు. సో రామనామంతో పెరిగాను నేను. నాకు కూడా రామనామం చేసి రామాలయం కట్టాలి, అక్కడ కృష్ణాలయం కట్టాలి. సో అందుకని ఆ ఊరు వెళ్ళి, మీ ఊర్లో నన్ను పిలిచి నువ్వు హరికథ పెట్టినా నేను హరికథ చెప్తాను, నీకు అక్కడ ఏమి ఇవ్వాలనిపిస్తుందో వాళ్ళందరూ కలిసి మా రామాలయానికి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు నా గుడికి అది ఇవ్వండి అని అడుగుతాను. ఇదే నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా రామదాసులాగా, రామదాస్ కూతురుగా నేను ప్రయత్నం చేసి ప్రతి ఊరు వెళ్ళి నా నెలలో 20 రోజులు హరికథలు చెప్తూ, ఇక ముందు హరికథలు చెప్తూ, వీలుంటే హరికథ చెప్పలేము, వినలేరు అక్కడ పరిస్థితి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, 4 భక్తి పాటలు పాడి భక్తి ప్రచారం చేస్తూ, దాంతోపాటుగా నా రామాలయానికి నేను అది ఏమిస్తే అది తీసుకొని ఈ గుడి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇది నీ ఇంటర్వ్యూలోనే ఫస్ట్ రివీల్ చేస్తాను నేను. ఇది అంటే ఇక సినిమాలో లేదు మంచి క్యారెక్టర్స్ చేస్తాను. ఇంకొక విషయం చెప్పబోతున్నాను, తొందరలో నేను డైరెక్షన్ కూడా చేస్తున్నాను. సూపర్. ఒక మెసేజ్ ఓరియంటెడ్, అది మీకు తర్వాత ఫ్లేయర్ చూపిస్తాను. ఏదో నా కొరకు నేను చేసుకున్నది, ఆ డైరెక్షన్ నేనే చేస్తున్నాను. మెసేజ్ వెళ్తుంది, ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న పరిణామాలే, నాకు ఏదైతే బాధ ఉందో అదంతా ఉంటుంది అందులో. సో అవన్నీ నేను చేయాలి. నాకు ఫస్ట్ డైరెక్షన్ ఇంట్రెస్ట్, కానీ అప్పుడు నేను నిలబడాలి కాబట్టి నేను ఆర్టిస్ట్ అయ్యాను. సింగర్ అవ్వాలనుకున్నాను. సింగర్గా కూడా నేను ప్రయత్నాలు ఎక్కువ చేయలేదు, పాడాను కొన్ని సినిమాల్లో. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీరు అలా కొన్ని సినిమాలు ఉన్నాయి, నావి ఆల్బమ్స్ ఉన్నాయి బయటవి. బయట ఇప్పుడు యూట్యూబ్లో నా సాంగ్స్ ఉంటాయి, కరాటే కళ్యాణి అంటే భక్తి సాంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫోక్ అవన్నీ లేవు. సినిమాలో పాడాను. బట్ నేను సింగర్గా కూడా ఒక ఆల్బమ్ చేయాలి, ఒక సినిమా చేయాలని నేను చేస్తున్నాను తొందరగా. అవి చేయనండి నేను, ఇంకా చేయను. వైఫ్ అంటే ఒక వైఫ్ లేకపోతే తల్లి, అమ్మమ్మ అయినా పర్లేదు, బామ్మ అయినా పర్లేదు. నేను చిన్న వయసులోనే ఏజ్డ్ క్యారెక్టర్ చేస్తాను సీరియల్స్లో. అందుకు అందరూ ఏమనుకుంటారు తెలుసా, నాకు పెద్ద ఏజ్ అనుకుంటారు. 25 అంటే ఇప్పుడు మీకు అబ్బో ఏం వేసావు తెలుసా నువ్వు, లాస్ట్లో ఒక పెద్ద బాణం, పూల బాణం తీసి లాగి ఇట్లా ఇలా వేసి వదిలేవు. తిప్పాలేంటి ఏమన్నా అంత తిప్పక నాయన, ఇంకా అంత రాలేదు. నేను ఇందాక ఎంత ఏజ్లో అబ్బాయిని చూడమని చెప్పా నీకు, 45 చెప్పా. అంటే అంత ఏజ్ ఉన్న అబ్బాయిని చూడమంటే నాకెంత ఉండాలి మరి? 45 ఏజ్ ఉన్న అబ్బాయి కదా, అంకుల్ అని చెప్పాలి. పెళ్లి కాని వాళ్ళు అబ్బాయిలు అంటారు, లేట్ మ్యారేజ్ వాళ్ళు అబ్బాయిలు అంటారు. సరే నేను ఆంటీయే కదా, ఆటోమేటిక్గా అంకులే అనుకోరాలి. మరి గంతకు తగ్గ బొంత బాబు. నేనేమో అంటే ఇంకొక విషయం చెప్తాను నీకు, నాకు నా వెనక పడే వాళ్ళందరూ 35-40 ఏళ్ళ లోపలే వస్తున్నారు అందరూ. ఎప్పుడైనా మనకన్నా చిన్నవాళ్ళు చేసుకుంటే మంచిది. మరి అలాగే వస్తున్నారు అందరూ, 35-40 వాళ్ళని చేసుకోండి అంతే అంటారా? అయితే ఇప్పుడు ఇంకా నాకు అప్లికేషన్స్ చాలా వస్తాయి. అయితే ఇప్పుడైతే పెళ్లి చేసుకోవాలి ఉంది, అమ్మ చెప్పారు కాబట్టి. అంటే తోడు కోసం చేసుకోవాలి అంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, అంత భగవంతుడు నాకు ఇది ఇస్తే నేనైతే అంత నాకు లేదనుకుంటున్నాను. అది ఇంకా లేదు, అయిపోయిందిలే అని ఫీల్ అవుతున్నాను, ఇంట్రెస్ట్ లేదని. కళ్యాణి గారిని పెళ్లి చేసుకున్నాను అనుకున్నా, ప్లీజ్ కాల్ టు ఇగో ఇది ఎలా 657476. ఇప్పుడు రోషన్ కి మొత్తం ఆవిడ నెంబర్ ఎవరా అని చెప్పి వస్తుందేమో. లాస్ట్ లో 3 ఆపేసా అందుకే. అబ్బా ఇది బాగుంది కదా. కానీ ఇంకా రేపొద్దున ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చాక నా పరిస్థితి ఏంటో నాకు టెన్షన్ గా ఉంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి చోట ప్రతి ఒక్కటి తాళి పట్టుకుని ఇలా ఉంటాడేమో.
ఏ మేడం 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 ఒప్పుకోండి ప్లీజ్ మేడం ఆ అర్జున్ ఇట్లా మేడం అన్నట్టుగా తయారవుతారు ఇంకా. పెళ్ళికి పిలవండి మర్చిపోకుండా. అయ్యో నీకు చెప్పకుండా చేసుకుంటా. భారీగా చేసుకుంటారా అది సింపుల్? సింపుల్ ఎందుకు చెప్పు, డబ్బులు వేస్ట్. ఆ డబ్బులతో 10 మందికి భోజనం పెట్టచ్చు, లేకపోతే అనాథలకు కొంచెం ఇది చేయొచ్చు. తొందరగా పెళ్లి చేసుకుని గంపడి పిల్లల్ని కనాలి మీరు. వద్దు, గింపళ్ళు వద్దు నాకు. అంటే మన హిందువులందరూ, నేను అందరికి చెప్తా ఉంటాను మోటివేట్ చేసి, అయ్యా కొంచెం ఎక్కువ మందిని కనండి అయ్యా, కనండి సంతతి తగ్గించుకొని ఒక్కళ్ళు అనకండి, 2-3 అంట. నువ్వు అన్నట్టు గంపడు అంటే నువ్వు ఒక 3 కనాలి, అలా ప్రతి ఒక్కళ్ళు 3 కనాలి పక్కగా. ఓకే అంతే, పెరిగితే పెరిగారు కానీ 3 కనాలి కంపల్సరీ. మీరిద్దరు? నేను 2 గంట. సూపర్, ఫిక్స్. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మిమ్మల్ని చాలా రోజులు చూసిన తర్వాత. లోపల ఎంతో బాధతో ఉన్నా కానీ సొసైటీలో ఏదో ఒక దాని మీద ఫైట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎవరికొకరు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఉంటారు. కాబట్టి కొంతమంది ఇంటెన్షన్ ఏంటంటే అది కొంత బ్యాడ్గా కన్వే అవ్వటం వల్ల, తెలుసు కదా, చెడు అనేది చాలా తొందరగా, అబద్ధం తొందరగా ఈ లోకాన్ని చుట్టేస్తుంది, నిజం నిలకడగా ఉంటుంది. కాబట్టి బట్ మీరు ఎప్పుడు నిజం మీదే నిలబడి ఉంటారు, అదే మిమ్మల్ని కాపాడుతుంది. సో ఒక మంచి తోడు మీ లైఫ్లోకి రావాలని, మంచి లైఫ్ లీడ్ చేయాలని, మంచి క్యారెక్టర్స్ చేయాలని, అండ్ మీరు అనుకున్నట్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, సో కుదిరితే నెక్స్ట్ ఎమ్మెల్యే కళ్యాణి గారిని ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. తదాస్తు దేవతలు ఉన్నారు, తదాస్తు అనేయండి బాబు. సూపర్. సో ఏమనిపించింది ఓవరాల్గా? లేదు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు సుమన్ టీవీ అనగానే నేను ఓపెన్ చెప్పనా, సుమన్ టీవీకి నేను ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పా. ఒక టైంలో ఆ గొడవలో చాలా ప్రెస్టేషన్లో ఉంటే సుమన్ టీవీ మైక్ తీయండి అని అడిగా. నేను ఓపెన్గా చెప్తున్నా, అంత కోపంలో ఉన్నాను నేను. ఎందుకంటే నన్ను అంత బద్నాం చేసి వాడెవరినో తీసుకొచ్చి నా మీద బురద ఇస్తున్నారే, అసలు అడగలగా నన్ను. నాకు తెలుసు కదా సుమన్ టీవీ వాళ్ళు ఒక మాట అడిగితే నేను చెప్తాను కదా ఏం జరిగిందో. చెప్పకుండా వీళ్ళేసేసి నాకు లాయల్లో కాలు కలిపి మీరు ఇవ్వాలంట కదా డబ్బులు తీసుకున్నారని. నేను ఎక్కడ తీసుకున్నాను, నేనేం చేశానని నేను షాక్లో ఉన్నాను. సుమన్ టీవీ అనగానే నేను రోషన్ అంటే నాకు ఒక అభిమానం ఉంది, రోషన్ అంటే ఇది ఉంది. సరే నాకు ప్రభు గారు, రోషన్ వీళ్ళంతా తెలుసు, నెక్స్ట్ మన వాళ్ళు చాలామంది తెలుసు. కాబట్టి ఇది ఒక సమాజంలో మన అందరం బ్రతుకుతున్నాం, చిన్న సమాజం, చిన్నది ఈ లైఫ్. ఇప్పుడే ఒకటే లైఫ్. ఏదన్నా ఇష్యూ అయినప్పుడు 2 కోణాలని మీడియా తీసుకుంటుంది. అవును, కళ్యాణి గారినే నాకు బ్యాడ్ జరిగింది ఏముండదు మీడియాకి. ఇప్పుడు ఏ ఛానల్ అయినా కానీ ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇద్దరిని వీళ్ళిద్దరిని కూర్చోబెడుతుంది. దానిలో భాగంగానే సుమన్ టీవీ కూర్చోబెట్టింది. కాదు అది ఇద్దరిని కూర్చోబెడితే అది బాగుంటది. అలా లేదు, నేను ఇవ్వకపోయేసరికి వాళ్ళ వెర్షన్ ఎక్కువ వెళ్ళి ఇంకోటి ఏంటంటే నేనేదో తప్పులు చేసి మీరు వేరే చోటుకి వెళ్ళినప్పుడు వీళ్ళ వెర్షన్ ఎక్కువ వెళ్తుంది కదా. నేను వెళ్ళలేదు, నేను ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అసలు రాంగ్ వేలో తీసుకెళ్ళిపోయారు కంప్లీట్గా. నేనేదో చైల్డ్ ట్రాఫికింగ్ అట్లా మాట్లాడేశారు. నేను అసలు ఏమీ చేయలేదు. సో 2వ రోజు వచ్చి నేను పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసరికి ఒక్క రోజులో ఇంత చెప్పేశారు. నా ఇంటికి అసలు వితౌట్ నోటీస్ కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చామంటారు. నేను ఆయన దగ్గరికి ఎక్కడ సార్ నోటీస్ అని అడిగా కలెక్టర్ గారిని. ఆయన వెంటనే కాల్ చేశారు నా ఎదురుగా. సో కలెక్టర్ గారికి తెలియదు కానీ ఆయన ఇచ్చారని చెప్పి పేపర్లు వేశారు. నా మీద లేనిపోని రాసేసారు ఏవేవో వెబ్ న్యూస్లో. నేను మంచికి ఎప్పుడు చెడు ఎప్పుడు రాళ్ళు పడుతుంటాయమ్మా. అసలు ఎన్ని కామన్ మేడం. ఎనీహౌ మీరైతే 22లో చాలా చూసేశారు, 23 రాబోతుంది. సో ఇంకా చాలా మంచి లైఫ్లో చూడాలని, ఇంకొక వ్యక్తి మీ లైఫ్లోకి యాడ్ అవ్వాలని, 100 సార్లు అంటే ఎవరు వచ్చేటట్టే ఉన్నారు, ఇంకొకరు యాడ్ అవ్వాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగుంది నీ ఇంటర్వ్యూ. ఇలాగ ఇంత అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా అనిపించింది. డాన్స్ ఫస్ట్ మనం చేయటం ఏదో అనుకుని ఏదో వచ్చి ఇప్పుడు మన డాన్స్, ఆవిడతో నువ్వు డాన్స్ ఏంటి, ఇలా ఆవిడ వయసు ఏంటి, నీ వయసు ఏంటి, ఇలా అంటారేమో చూడు. ఏం లేదు, ఈ అబ్బాయి పెద్ద కనిపించడు కానీ వయసు ఉంది, పర్లేదు. 42. నువ్వు నాకన్నా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయ్యో బాబాయ్ సూపర్. అసలు కనిపించట్లేదు. 42 అంత లేదు 24 అంటే ఎవరు నమ్మరు. మొన్నే కూతురు పుట్టినరోజు చేసి అలా చెప్పకూడదు. అంటే 22కి బాల్య వివాహం ఇంకా నయం. చిన్నప్పుడు 16కే చేశారు అనలేదు. లవ్ మ్యారేజ్ చేసుకున్నావా? లేదు, అరేంజ్డ్. సూపర్, అదే బెస్ట్. అందుకే బాగున్నావు, హ్యాపీగా అలాగే ఉండు ఎప్పటికీ. ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మంచి లైఫ్ రావాలమ్మా అందరికి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది ఒకటే నా స్లోగన్ ఎప్పుడు. శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష. సూపర్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నమస్తే.